Please do subscribe to Prajabheri News Channel. శ్రీ మాత్రే నమః. ఇందూరు నగరంలో అతి పురాతన శక్తివంతమైన కోట మైసమ్మ తల్లి ఈరోజు గత సంవత్సరము కొత్త హంగులతో అత్యాధునికంగా ఈ కోట మైసమ్మ తల్లి ఆలయము పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు పునర్నిర్మాణం తర్వాత మొదటి వార్షికోత్సవ శుభ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ధర్మపురి గారికి మరియు గల్లీ పెద్దలు దేవేందర్ గారికి, డాబ నరసయ్య గారికి, ఇతర కార్తీకు ఇతర పెద్దలందరికీ కూడా మరియు గల్లీ వాసులకు సోదర సోదరుమణులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ పండుగ రోజున అమ్మవారికి సుమారు 1.5 కిలోతోటి ఆభరణాలు, వెండి ఆభరణాలు చేయించిన చింతకాయల రాజేందర్ వారికి అమ్మవారి ప్రత్యేక ఆశీస్సులు కలగాలని, వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని, భవిష్యత్తులో ఇంకా అనేక ధర్మ కార్యక్రమాలు చేసే శక్తి అమ్మవారు కలగజేయాలని కోరుకుంటూ, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ ఆశీర్వాదము ఇందూరు నగర జిల్లాతో పాటు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండే విధంగా ఆశీర్వాదం ఉండాలని, ముఖ్యంగా ఆషాఢం ఇక్కడ కొద్ది రోజులలోనే బోనాలు, వైభవమైన బోనాల పండుగ. నేను గత 7-8 సంవత్సరాల నుండి ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. వర్షకాలము మంచి వర్షాలు పడాలని, రైతులకు అనుకూలమైన వర్షాలు, అతివృష్టి అనావృష్టి కాకుండా అనుకూలమైన వర్షాలు పడి రైతులు మంచి పంటలు పండించాలని, రైతు బాగుంటే మనం అందరం బాగుంటాం. మరి ఒక్కసారి ఈ కోట మైసమ్మ తల్లి వార్షికోత్సవ సందర్భంగా మరియు ఇదే ప్రాంగణంలో బంగారు మైసమ్మ ఈ ఆభరణాలు అక్కడి నుంచి ప్రారంభించబడ్డాయి. అదేవిధంగా మార్కేయుడి ఆశీర్వాదము, అందరి ఆశీర్వాదం ప్రజలపైన ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని మరొకసారి కోరుకుంటూ, బంగారు మైసమ్మ కానీ ఈ కోట మైసమ్మ మార్కండేయ కోటగల్లీలో గత కొన్ని సంవత్సరాల నుండి అంటే అభివృద్ధి అనేది మొదలైంది. మార్కండేయ మందిరం చూసినాం, ఇది కూడా 1 year అయింది. బంగారు మైసమ్మ కూడా నెక్స్ట్ ఉంది, తప్పకుండా అది కూడా అభివృద్ధి చెందుతుంది. వీటన్నిటికీ తోడ్పడుతున్న ప్రముఖులకు, ముఖ్యంగా మహిళా సోదరిమణులు, మహిళలు ఎక్కడుంటే అక్కడ అమ్మవారి శక్తి పెరుగుతుంది. పూజా కార్యక్రమాలు, హారతులతోటి మీరందరూ కూడా ముందుంటేనే
అమ్మవారి ఆశీర్వాదం నిండుగా అందరికీ ఉంటుందని తెలియజేస్తూ ముఖ్యంగా అందరికీ ఈ కమిటీ అన్ని ఆలయాల కమిటీలకు కట్ట మైసమ్మ కోట మైసమ్మ ఆలయ కమిటీ సభ్యులకు ఈ శుభ సందర్భంగా మరి ఒక్కసారి శుభాకాంక్షలు శుభాభినందనలు. ఇప్పుడే నగరంలో ప్రతి చోట ఇప్పుడు మీరు కూడా ఒక జమాన్ నుంచి డాక్టర్స్ చూస్తున్నారు. ఇప్పటి డాక్టర్స్ వాళ్ళ ఫరక్ ఉందా? వెనక తీసుకుంటున్నాడు. బాగుంది సాఫ్ట్వేర్ లో కూర్చొని అది వచ్చేస్తుందా? సమైక్య ద్వారా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతాంజలులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా ప్రముఖ కవి గురుతుల్యులు గురువులు శ్రీ విపి చందనరావు గారిని సాదరపూర్వకంగా వేదికకు రావాల్సిందిగా. సభాధ్యక్షత మీరు పద్యకవి విశారదులు ప్రముఖ కవి గురువులు శ్రీ తల్లావత్సల మహేష్ బాబు సార్ గారిని వేదికకు రావాల్సిందిగా. తెలుగు వెలుగు సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో సాహిత్య రంగంలో తమదైన శైలిలో ఎందరినో శిష్యుల్ని తయారు చేసి ఎందరికో ప్రేరణను అందించి ఎందరికో మార్గదర్శకులుగా నిలిచి వచన కవిత రంగంలో చాలామందికి తెలంగాణ అంతటా అనుకోవచ్చు ఒక విధంగా చూస్తే మార్గదర్శకంగా ఉన్నటువంటి వారు గౌరవనీయులు కంధాలయ రాఘవాచార్య గారిని వేదికకి రావాల్సిందిగా. వారి జీవితానికి అంతటికి కూడా ఏకధారణ. అది వర్షం పడుతున్న బొమ్మ వేసినారే కానీ వర్షం కాదు. సామాజిక రంగంలో అనేకమైన ఒడిదొడుగుల యొక్క వర్షాన్ని, కష్టసుఖాల యొక్క వర్షాన్ని ఆ పుస్తకం అంతా అక్షర రూపంలో ఒలికించిన మహాకవి. నిజంగా గొప్పనైనటువంటి పుస్తకం అది, వచన కవిత పుస్తకం. నేను పారమార్థిక సాహిత్యం పరిశోధనలో చేసేటప్పుడు దాన్ని కూడా చదివిన, అందులోంచి కొన్ని కోడి చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గురువులకి ఈ కార్యక్రమ బాధ్యతను అప్పగించుకునే పక్కన చంద్రశేఖర్ కార్యక్రమానికి మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, మహానుభావులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి అటు వేదిక మీద ఉన్నటువంటి అత్యంత ఆప్తులు, అత్యంత మిత్రులు, చాలా అంటే దాదాపు 44 ఏళ్ళుగా మిత్రులు ఇద్దరు కూడా వారి యొక్క సాన్నిధ్యంలో నేను కూడా కొంత గొప్ప కవిత్వాలు కొన్ని నేర్చుకోవడం జరిగింది. వారిద్దరు కూడా నిజామాబాద్ జంట కవులుగా, నారాయణ రెడ్డి యొక్క ప్రియ శిష్యులుగా, మానస పుత్రులుగా ఎంతో పేరు గడించారు. వారిని దాదాపు 44 ఏళ్ళుగా వారితో స్నేహం అనేటువంటిది కొనసాగుతూనే ఉంది ఇప్పటికి కూడా. కాబట్టి మొత్తం మీద అయితే ఏంటంటే ఇందూరు చరిత్రలో, ఇందూరు సాహితీ లోకంలో వారు ఒక వెలుగుతున్నారు. వారు అంటే ఇందూరు యొక్క పేరు ప్రఖ్యాతుల్ని ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం అంతటా కూడా అన్ని చోట్ల వ్యాపింపజేశారు. మరి అటువంటి వ్యక్తికి, అంటే అత్యంత ఆప్తులైన వ్యక్తికి, ఒక కవి గారికి ఆయన రాసినటువంటి, నాకు పద్యం గుర్తు రావట్లేదు, ఫోన్ చేసి చెప్పారు నాకు కూడా. దాని గురించి మన ఇంతకుముందు ఉన్నటువంటి సీఎం గారు కేసీఆర్ గారు స్వయంగా ఫోన్ చేసి వారిని అప్రిషియేట్ చేశారంటే ఇక అది ఎంత గొప్ప విషయం మనకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఆ రోజు నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఒక మిత్రుడికి ముఖ్యమంత్రి గారు స్వయాన ఫోన్ చేసి మాట్లాడారంటే ఇక అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. అంతేకాకుండా మనం తెలుగు సమాఖ్య ద్వారా గత 44 ఏళ్ళుగా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. అది మరి సమాఖ్య యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమాన్ని పిలిచినా మహానుభావులు అందరూ కూడా హాజరవుతున్నారు. ఎప్పుడు కూడా సమాఖ్యకు ఒక మంచి పేరును వాళ్ళు తీసుకొస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ 1980 నుండి
ఇప్పటి వరకు కూడా అదే హవా కొనసాగుతున్నది. నాకేంటంటే నా లైఫ్లో ఈ సమాఖ్య 50 ఏళ్లకు రావాలి, 44కు రీచ్ అయ్యాము, మరి 50కి అవుతుందేమో. ముఖ్యంగా దీంట్లో కూడా ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి ప్రభాకర్ రావు అధ్యక్షులుగా ఆయననే కొనసాగుతున్నారు నిరాటంకంగా. అలాగే మసూదన్ గారు కూడా మధ్యలో ఆయన హైదరాబాద్ వెళ్ళటం వల్ల మధ్యలో రావటం లేదు ఆయన. అంటే అప్పటి సంగతులు ఉగాది పండుగ నాడు ఆర్ఆర్ థియేటర్లో ప్రారంభోత్సవం చేసినప్పుడు అప్పలరాజు గారు కానీ, సతీష్ పవార్ గారు కానీ, నిన్న చనిపోయినటువంటి డి శ్రీనివాస్ కానీ, అలాగే ఇంకా చాలామంది మహానుభావులు వాళ్ళంతా అప్పుడు అందరూ కూడా కలిసి ఆ సమాఖ్యను ముందుకు తీసుకొచ్చారు. పునాది రాడు వాళ్ళందరూ కూడా, భక్తవత్సలం నాయుడు కానీ అందరూ చాలామంది ఈ పరంపరలో సినిమా అభిమానులందరూ కూడా, సినిమా యాక్టర్లు చాలామంది అభినందించారు తెలుగు వెలుగుని ఇలా చేస్తున్నారని చెప్పేసి. అయినప్పటికీ కూడా గొడవపడకుండా, విడిచిపడకుండా మన కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా అభిమానులతోనే, మా శిష్య పరంపరతోనే తెలుగు వెలుగు సమాఖ్య నిరాటంకంగా నడిచిపోతా ఉందన్నమాట. ఏ కార్యక్రమం పెట్టినా మీరందరూ రావటం, అందరూ హాజరు కావటం, అందరూ కూడా మేము ఉన్నామని చెప్పడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది అనమాట. అందులో మిత్రుడు చందన్కి ఏం చెప్పినా కూడా ఓకే అంటాడు ఆయన. ఇది కూడా మొన్ననే వచ్చిన తాటు, ఈ మన రాఘవాచార్య గారు నిజామాబాద్లో ఉంటున్నారు అని అనగానే మాకు ఈ తాటు వచ్చింది. ఎట్లయినా సరే ఈ కార్యక్రమం కంప్లీట్ చేయాలి, దీన్ని వదిలిపెట్టకూడదని ఇక ఆయన అనుకుంటే అది చందన్రావు అంటే వెంటనే చేసేద్దామంటాడు అనమాట. కాబట్టి ఈ రకంగా కాబట్టి అందరితో చర్చించిన తర్వాత ఇది చేస్తే బాగుంటుందని అనిపించింది. అది చేస్తున్నాను. కానీ 100% ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. ఎవరికి ఫోన్ చేసినా ఓ మంచి పని చేస్తున్నావు బాబు, చంద్రసారి ఇది చాలా గొప్ప విషయం ఇది. కొంతమంది ఏమన్నారంటే మేము చేయలేని పని నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి. కాబట్టి ఏదైనా సరే సమాఖ్య మొదటి నుంచి కూడా ఇది 4742వ ఫంక్షన్ ఇది. అలాగే రికార్డ్స్ సహా ఉన్నాయి అన్నీ కూడా. అంటే ఏంటి, పోస్టల్ డిపార్ట్మెంట్లో తమ్ముడు పనిచేసినప్పుడు అన్ని పాఠశాలలకు పరీక్షలు పెట్టాము జిల్లా మొత్తం కూడా. అలాగే ప్రభు కూడా అన్ని స్కూల్స్లో పనిచేశాడు. అక్కడ కూడా ఎక్కడైతే అక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయటము, గోల్డ్ మెడల్స్ ఇవ్వటము, మ్యాథ్స్ సైన్స్ సోషల్లో ఎగ్జామ్స్ పెట్టడము, ఎన్టీఆర్ అవార్డు ఇవ్వటము. ఎట్లా అంటే ఒక హవా అన్నమాట, అట్లా నడిచింది అది. అయినా కూడా దాన్ని కట్ చేయకుండా ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రోగ్రాం ద్వారా తెలుగు వెలుగును వెలిగిస్తూనే ఉన్నాము. దానికి చాలామంది వెలుగు నింపుతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఏ సభకు పోయినా కాస్తలు అంటారు. అప్పుడు నేను తెలుగు వెలుగు సమాఖ్య ద్వారా నేను ప్రైజులు తీసుకున్నాను అని చెప్పేసి. అంతకంటే గొప్ప విషయం ఏముంది. గడ్యాల గారు ప్రస్తావిస్తారు, చందన్ ప్రస్తావిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పోయినా తెలుగు వెలుగు టైటిల్ వస్తుంది. జాతీయ సమైక్యత ఏదో పెట్టారు ఈరోజు. వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు నాకు, సార్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు మీరు. నేనేం సర్టిఫికేట్ ఇవ్వటం లేదు అని చెప్పాను. ఎవరో అది మనకు తెలియదు. చంద్రశేఖర్ గారిది ఎక్కువ వస్తుంది దాంట్లో. కాబట్టి ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుందంటే ఆ తెలుగు వెళ్ళేది అని పడిపోయింది. అది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మిత్రుడికి సన్మానం చేయటం అనేటువంటి తెలుగు సమాఖ్య చేసుకునేటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాకుండా మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేయటం అనేటువంటిది చాలా సంతోషము, ఆనందాన్ని కలగజేస్తున్నది. మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సాహితీ మిత్రులందరూ ఇలా కలవటం అనేటువంటిది ఎవరేం తక్కువ కాదు, ఎవరేం ఎక్కువ కాదు. అందరూ కూడా మహానుభావులు. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ముందు నడిపించవలసిందిగా మన అధ్యక్షుల వారిని కోరుతున్నాను. సాహితీ అభిలాషి శ్రీ కందాళ రాఘవాచార్య గారికి తెలుగు వెలుగు సమాఖ్య ద్వారా సన్మాన కార్యక్రమం అనేటువంటిది ముందుకు నడిపించడం జరుగుతుంది. వారికి మనం సన్మానాన్ని అందిద్దాం. సర్వంతే చక్షుసర్వమాయుష్య జీవితం శతమిది శతం దీర్ఘమాయు నవతయేనావర్ధయంతే శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయు. సాహితీ ప్రతిభామూర్తి, నిరంతర చైతన్య స్ఫూర్తి, ఎనలేని సత్కీర్తి, ఇందూరు భారతి ముద్దుబిడ్డ ఆర్య కందాళి రాఘవాచార్య కవిగా ఏకధార కురిపించి మిమిక్రీలో బడా అనిపించిన
జీటీవీ ఉత్తమ మిమిక్రీ ఆర్టిస్ట్ బహుముఖ కళాశీలి గంధాళై రాఘవాచార్య. యోగ విద్యలో సహస్రారం ఆవిష్కృత మార్గదర్శి. మా మహర్షి అక్షర తేజో రాజర్షి. గాన కళలోనూ ప్రతిభ ప్రకటించుకున్న రాగాల రాఘవాచార్యుడు. రాష్ట్ర స్థాయి కుందుర్తి హైదావారి దాశరథి. అపురూప సంస్కార భారతి. ఇందూరు శతాబ్ది. తమిళ తెలుగు సంబంధ కళానుబంధ పురస్కారాలు ఎన్నెన్నో పురస్కారాలు అందుకున్న కవితల కార్ఖానా మా రాఘవాచార్య. కందాళై రాఘవాచార్య. రాష్ట్ర స్థాయిలో కుందుర్తి హరిదావారి దాశరథి. అపురూప సంస్కార భారతి. ఇందూరు శతాబ్ది. తమిళ తెలుగు సంబంధ కళానుబంధ పురస్కారాలు ఎన్నెన్నో అందుకున్న కవితల కార్ఖానా కందాళై రాఘవాచార్య. 4 దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు వెలుగు సాంస్కృతిక సమాఖ్య ఘనత వహించిన కవితా వాస్తు జ్యోతిషాచార్య శ్రీమాన్ కందాళై రాఘవాచార్యుల వారిని ఈనాడు ఘనంగా సన్మానించి సగర్వంగా సమర్పించిన పురస్కారం కవి దిగ్గజం అనే పురస్కారంతో శ్రీ కందాళై రాఘవాచార్య గారిని ఘనంగా సన్మానిస్తున్నది ఈ సంస్థ. సగర్వంగా సమర్పించినటువంటి పురస్కారం కవి దిగ్గజం తెలుగు అడుగు సాంస్కృతిక సమాఖ్య ఇందూరు. సార్ ఓకే రైట్ సార్ అందరు కొద్ది ఇటు ఒకసారి రైట్ సార్ మిమిక్రీ చేసేవాళ్ళు. ఇప్పుడు మాకదే జ్ఞాపకం వస్తున్నాయి. అంటే ఆనంద పుష్పాలు అంటారు కదా, అవి పుల్లు ఉన్నాయి అవ్వ. మనం ఏం చేయమంటారు? ఇదేంటంతా సంతోషం అంటే 5 ఏళ్ళు గడిచాయా. అప్పుడు పెట్టడం కానీ, ఘటసాల పాటలు కానీ, పాటల పోటీలు పెట్టడం కానీ, తెలుగు యుగ సమితి స్థాపించడం కానీ, ఉగాది రోజు మూల స్తంభాలంటే 1, 2, 3, 4. అయితే ఇవన్నీ కాంక్రీట్తో చేసినవి కాదు, హృదయంతో చేసినవి. ఎప్పటికీ ఏమీ పగుళ్ళు రావు. కాబట్టి మా రాఘవ నన్ను ప్రభు అని పిలిస్తే వాళ్ళ నాకు ఎంత హాయి అనిపించింది. ఏం చంద్ర, చాలా రోజులకి చాలా ఏళ్ళకి ఆ పిలుపు ఎంత బాగుంటుంది. ప్రభు సార్ వేరే, ప్రభాకర్ సార్ వేరే. ప్రభు అనేది మా ఏజ్ గ్రూప్. అది అప్పుడు స్కూల్లో పాట పాడేవాళ్ళం. అది మరుగేలరా ఓ రాఘవ అని. అది వచ్చేవాడు స్కూల్కి రాకపోతే మాకు ఎంతో బాధగా కుర్చీల మీద తప్పలా కొట్టుకుంటుంది పాటలు, ఇలాంటి చైర్స్ మీద చాలా చాలా ఎంజాయ్ చేస్తుంది. అదే చేయాలి. వరాలు ఫలిస్తలేవు కాబట్టి శాపం పెట్టాం. మీ ఇంట్లో సభ జరుగుదాకా అదే రావాల్సిందే కోరుతున్నాం వేదిక మీదకి. గుండారం స్కూల్లో తనదైన ఒక రాజముద్ర వేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు సిరి పురానికి విచ్చేసినటువంటి వ్యక్తి. కాబట్టి అక్కడ అక్షర శిలులు పండించాలని కోరుకుంటూ డాక్టర్ కాసర్ల నరేశ్వరరావు గారు నిన్న పెందొడ పురస్కారాన్ని నిజామాబాద్ తీసుకొచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ కాసర్ల నరేశ్వరరావు గారిని తెలుగు వెలుగు పక్షాన చిరు సత్కారాన్ని చిరునవ్వుతో స్వీకరించవలసిందిగా ఇక్కడ సారనటిగా 11 మంది ఏకాదశ రుద్రుల్లా ఉన్నారు.
అందరూ కూడా ఒక్కొక్కరు వారి వారి రంగాల్లో అమేయమైనటువంటి సైన్యాన్ని వెనుక కలిగి ఉన్నాం. కాబట్టి చాలామంది వచ్చినట్టు లెక్క. ఇది గది సన్మానం కాదు, మది సన్మానం. హృదయపూర్వకంగా మరి అందరూ కలిసి చేస్తున్నటువంటి సన్మానంగా భావిస్తూ ప్రధానంగా కందాలై రాఘవాచార్య సార్ గారు నా 2-3 అదృష్టాలలో ఒకటి ఏంటంటే నేను వచన కవిత్వం మీద డాక్టరేట్ చేశాను. నిజామాబాద్ జిల్లా వచన కవితా వికాసం వస్తువు శిల్పం అంటే సమస్త దాదాపుగా 40+15 ఒక 50 సంవత్సరాల వచన కవిత్వాన్ని అనుశీలించి దాంట్లో నుంచి ఆ వస్తు శిల్ప వైవిధ్యాన్ని వైశిష్ట్యాన్ని నిరూపించే ప్రయత్నం చేసిన క్రమంలో నాకు ఎక్కువగా దొరికినటువంటి కవితలు కందాలై రాఘవాచార్య గారు. అంటే కవిత్వంలో శిల్ప మర్యాద పాటిస్తూ వస్తు వైవిధ్యాన్ని కలిగి ఉండడం, ఎప్పటికప్పటి కొత్త భావుకతను ప్రదర్శించడం, ఇవన్నీ దొరికితే కానీ ఒక పిహెచ్డి ముందుకు సాగదు. గంట్యాలకు లేటెస్ట్గా ఉన్న అనుభవం తెలుసు. ఎంత దొరికితే అంత దాంట్లో నుంచి మనం కావలసినటువంటి సమాచారాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఆ క్రమంలో ఆ వచన కవిత వికాసంలో నిజామాబాద్ జిల్లాలో చాలా పుస్తకాలు వచ్చాయి. సుమారు 78 పుస్తకాల మీద మొత్తం మీద వచ్చి ఉంటాయి. కానీ అప్పటికి పుస్తకం రాలేదు ఏకధార. కానీ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి కవితల ఆధారంగా, వివిధ సాహిత్య సంచికల్లో వచ్చినటువంటి కవితల ఆధారంగా నేను మరి కొన్ని కవితలు తీసుకొని చేయడం జరిగింది. అప్పుడు చాలా ఉపయోగపడ్డది. సార్ కూడా చాలా సందర్భాల్లో గుర్తు చేసిన. అట్లా నిజామాబాద్ జిల్లా వచన కవిత్వం అంటే ఇంకా ఆ కవిత్వానికి చిరునామా కవితల కార్ఖానా అనేది అంటే ఒక బిరుదు చాలా ఏళ్ళుగా అట్లనే ఉంది అంటే అది అందరూ దాన్ని పాటిస్తున్నట్టుగానే లెక్క. కవితల కార్ఖానా నేను సాహిత్యంలో మొదలుపెట్టినప్పటి నుంచి ఉంటుంది కూడా ఇంకా కాలేదు. కాబట్టి వారు నిరంతర కవితలని సృజన చేస్తున్నటువంటి క్రమం మనం అందరం దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. అయితే వీటి ఇక్కడ మన సమకాలీన నిజామాబాద్ జిల్లా సాహిత్యం కావచ్చు, నిజామాబాద్ జిల్లా కవిత రంగం కావచ్చు, దీంట్లో కన్నా భిన్నంగా చూస్తే ఇక చాలామందికి కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. కానీ కందాలై గారు హైదరాబాద్ వెళ్ళాక నిజానికి ఆయన భాగ్యనగరం కవి అయిపోయినారు. అక్కడ ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎంత అంటే సోమవారం కవి సమ్మేళనం అని కందుకూరి శ్రీరాములు గారి ఆధ్వర్యంలో ఒక మంచి సమూహం ఉంది. వాళ్ళు ప్రతి సోమవారం జూమ్ మీటింగ్లో కవితా సమ్మేళనం జరుగుతారు. ప్రతి సోమవారం ఒక గంటన్నర జరుగుతుంది. ఎంతగా అందులో ఉంటారు అందరంటే అందరూ ప్రతి సోమవారం కవిత అంటే అంతకుముందే రాసుకుంటారు. ఆ ఖచ్చితంగా కవిత వినిపించాల్సిన దాని మీద విశ్లేషణ కూడా ఉంటుంది. అట్లా నిరంతరంగా జరిగే కార్యక్రమంలో కందాలై సార్ గారు వాళ్ళకి ప్రధాన భూమిక. అక్కడ వాళ్ళకి బహుశా ఒక వెన్నుముక దొరికినట్టు అయి ఉంటుంది. అంతమంది రాస్తారు, వెంటనే రాయలేరు నిజానికైతే. తర్వాత వరుసగా వారం రాయలేరు, తర్వాత వారం పాల్గొనలేరు. కానీ కందాలై సార్ గారు నేను చూసిన కొన్నింటిలోనే నిజానికి నేను కూడా మెంబర్నే, కానీ నా వాళ్ళు కూడా కాలేదు. ఎందుకంటే ప్రతి వారం ఆ సమయం ఇవ్వడం కావచ్చు, కవితను వినిపించడం కావచ్చు, ఇక మనకున్నటువంటి ఉద్యోగాల విషయంలో కావచ్చు, మొత్తం మీద వీళ్ళని అందుకోలేకపోయారు. ఆ వీళ్ళు మాత్రం ప్రతి సోమవారం ప్రధానంగా కందాలై సార్ కవిత కోసం అక్కడ అందరూ జూమ్ మీటింగ్లో వివిధ ప్రాంతాల్లో ఉంటారు. జూమ్ మీటింగ్ మనకు తెలుసు, ఇక్కడే ఎక్కడ ఉండాల్సిన పని లేదు. ఆంధ్రాలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, నిజామాబాద్లో ఉన్నారు, ఇంకా కొన్ని చోట్ల ఆ రోజు ఎవరు జాయిన్ అయితే వాళ్ళు మెంబర్స్ ఉన్నవాళ్ళు జాయిన్ అవుతారు. అట్లా నిరంతరంగా సాగే ధార ఏకధార మా కందాలై సార్ గారు. అట్లా ఆ సోమవారం కవి సమ్మేళనం మళ్ళీ సంవత్సరం కోసం వాళ్ళు పుస్తకం తీసుకురావడం, దాన్ని ఒక అద్భుతమైన ఆ రవీంద్ర భారతిలో ఆవిష్కరణ చేయించడం చాలా అంటే ఒక ఇప్పుడున్నటువంటి వర్తమానంలో ఒక చైతన్యవంతమైనటువంటి భూమిక పోషిస్తున్న విభాగం ఆ సోమవారం కవి సమ్మేళనం. దాంట్లో మనం మా కందాలై సార్ మా నిజామాబాద్ ప్రతినిధిగా, అటు భాగ్యనగరం వాళ్ళు దత్తత తీసుకున్నప్పటికీ మా నిజామాబాద్ కవి అని మనం అంటూ ఉంటాం. కాబట్టి వాళ్ళు ఉండడం కీలకమైనటువంటి భాగస్వామ్యాన్ని పోషి వైవిధ్యమైనటువంటి కవితలు రాయడం, అవన్నీ అందరికీ నచ్చడం, ఇవన్నీ అద్భుతం. అంటే నేను గమనిస్తున్న దాంట్లో గొప్ప విషయంగా భావిస్తూ, అట్లాగే అన్ని పత్రికల్లో ఇప్పుడు ఎన్ని పత్రికలు ఉన్నాయి తెలుగు సాహిత్యంలో అంటే ఉన్నటువంటి సాహిత్య పత్రికల్లో దినపత్రికలు కావచ్చు,
వారపత్రికలు కావచ్చు, మాసపత్రిక అన్నింటిలో కందాలయ సార్ కవితలు ఉంటాయి. ఏదో రోజు ఏదో ఒక రూపంలో ఏదో ఒక. సో అంటే కవులు ఇక్కడ కొంతమంది వచ్చినప్పటికి కూడా మా అందరికి కూడా ఒక ప్రేరణ ఏమిటంటే నిరంతరం రాస్తూ ఉండాలి, పంపుతూ ఉండాలి. ఇంకొకటి రాస్తూ ఉండడం అటు ఇటుగా రాస్తూ ఉండొచ్చు, కానీ పంపే గుణం మనకు తక్కువ ఉంది. నేను కొంత వీళ్ళ సోమవారం కలిసి మేము దాన్ని చేరడం ద్వారా నేను కొంత నేర్చుకొని నేను కూడా ఒప్పుకున్నంత పంపించే ప్రయత్నం చేసి చాలాసార్లు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. కాబట్టి కవితలు పంపడం అనేది కందాలయ సార్ దగ్గర నుంచి, కవితలు రాయడం అనేది కందాలయ సార్ దగ్గర నుంచి. ఇంకొక ప్రత్యేక సందర్భం వాళ్ళు లేనప్పుడు కూడా నేను 1-2 సందర్భాలు చెప్పిన పూర్తి చేసుకోవాలి. అంటే ఉగాది లాంటి కవి సమ్మేళనాల రోజులు వస్తే, లేకపోతే మొన్న పోయినసారి ఆజాదీకి అమృతోత్సవం లాంటివి వస్తాయి, లేకపోతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లాంటి అంటే ప్రత్యేకమైనటువంటి రోజులు వచ్చాయి. దాంట్లో కవి సమ్మేళనాలు ఖచ్చితంగా ఉంటాయని మనకు తెలిసిన రోజులు కందాలయ గారు ముఖ్యంగా ఉగాది సందర్భంగా నాకు తెలిసి 20 ఏళ్ళ కింద చెప్పిన మాట ఏమిటంటే ఒక ఉగాదికి ఒక 5-6 కవితలు రాసుకోవాలి, ఒకటి కాదు. ఎందుకంటే 5-6 వేదికలు దొరికే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి చదివిన కవిత మళ్ళీ చదవద్దు. ఎక్కడ రేడియోలో చదివితే టీవీలో వచ్చి K6లో చదవద్దు, అక్కడ చదివితే ఇంకో వేదిక మీద ఇంకోటి, ఇంకా చదవకుండా 5-6 రకాలుగా కవితలతో సిద్ధంగా ఉండాలి. కవి సహజంగా కవిత్వంలో రాణించాలనే వాళ్ళని సార్ ఎప్పుడో చెప్పినారు. అచ్చంగా నేను పాటిస్తున్నాను సార్. చాలా సందర్భాల్లో విభిన్న వేదికల మీద విభిన్న ఒకే అంశం కానీ విభిన్న వేదికల మీద ఆ కవితలు వినిపించే ప్రయత్నం. అట్లా సార్ ద్వారా కవిత్వానికి సంబంధించి నిరంతర చింతన కావచ్చు, ఒకే రకంగా ప్రవచించే తీరు కావచ్చు, అందరినీ కలుపుకొని పోవడం కావచ్చు, ఎక్కడ పోయినా నిలబడడం కావచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో చాలా రాజకీయాలు ఉంటాయి, హైదరాబాద్లో కవుల మధ్యలో చాలా చాలా వర్గాలు అవన్నీ వింటుంటాం మనం. కానీ ఏ వర్గమైనా కందాలయ సార్ వర్గమే. ఎందుకంటే కవిత వర్గం. మీరు కవిత వినిపించినాక అందరూ దగ్గరికి వచ్చేస్తారు. రవీంద్ర భారతిలో చాలా సందర్భాలు టీం అందరూ వచ్చి కలిసిన రోజులు కూడా గుర్తున్నాయి. కాబట్టి అట్లా మన నిజామాబాద్ జిల్లా కవిత జెండాను భాగ్యనగరంలో ఎగిరేయడమే కాకుండా ఆ జెండా నీడలో చాలామందిని చైతన్యవంతులు చేసినటువంటి నిరంతర కవితా స్రవంతి కందాలయ సార్ గారు. వారికి ఈరోజు కవి దిగ్గజం అనే గది ఇవ్వడం సముచితం సార్. తెలుగు వెలుగు సార్ ఎప్పుడు చేసినా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సార్ మాట్లాడుతుందాక ఇన్నేళ్ళ నుంచి జరుగుతుంది మా తెలుగు వెలుగు హవా అన్నాడు. తెలుగు వెలుగు హవాతో పాటు భగవంతుని దువా కూడా సార్, భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా స్వర్ణోత్సవాలు 50 ఏళ్ల పండుగను అందరం కలిసి మళ్ళీ చేసుకుంటాం. ఇది మాత్రం చాలా చాలా ప్రత్యేకంగా ఉన్నటువంటి సందర్భం. కవి దిగ్గజానికి మరొకసారి వినమ్రపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రం సార్ గారికి, ప్రభు సార్ గారికి, ఇంకా అందరికి తెలుగు వెలుగు బాధ్యులందరికీ కూడా ధన్యవాదాలు. సన్మానం అందుకున్నటువంటి మహేష్ బాబు గారికి చిరు సన్మానం చాలా చిరు సన్మానం చాలా చిన్నది. కూర్చోండి సార్. ఒక 2 ముక్కలు ఏమి ఇస్తారు? చంద్రమయో మధ్య శీతలం సాధు సంగతి అనే సంస్కృతంలో ఒక సూత్రం. దాన్ని నేను తెలుగులోనికి ఒక శతకంలో అనువదించి పెట్టాను. ఆ శతకం త్వరలో రాబోతున్నాను. శతకం పేరు జయ జగదీశ. దీనిలో చెప్పింది ఏంటంటే చందనము చల్లనైనది, చందనముల కన్నా చంద్రుడు, మరియు ఆ చంద్రముల కన్నను చల్లనైనది సత్కవుల గోష్ఠి, సత్కవుల మైత్రి. జయ జగదీశ. సత్కవుల మైత్రి. సత్కవులు అని పూర్వకాలం కావ్యాలలో సత్కవి ప్రశంస అని ప్రత్యేకించి ఒక విభాగం ఉంటుండే అన్నమాట. సత్కవుల ప్రశంస అంటే కవి అనేవాడు ఎలా ఉండాలి అని. మళ్ళీ వెంటనే దాని కిందనే కుకవుల నింద, కుకవులు ఎవడు కుకవి కాకూడదు అని హెచ్చరికలు చేయడానికి సత్కవి ప్రశంస, కుకవి నింద ఇవి 2 అయినాకనే కావ్యము ప్రారంభమయ్యాను. అయితే ఇప్పుడు కుకవులు ఎవరు లేరు, అందరూ సుకవులే. కాబట్టి ఇప్పుడు సుకవి ప్రశంస మాత్రమే నిర్వహించడం మనం చూసుకుంటాం. సభాధ్యక్షుల గారికి మిత్రులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తారు. కందాలయ రాఘవాచారి గారు కవితల కార్ఖానా
కవితల కార్ఖానా నుంచి మొదలై కవి దిగ్గజం దాకా ఎదిగినటువంటి కవి రాఘవాచార్య. విశేషం ఏమిటంటే రాఘవాచార్య గారు మా మామకు ప్రియాతి ప్రియమైనటువంటి శిష్యుడు. నంబి శ్రీధరరావు గారికి ప్రియాతి ప్రియమైనటువంటి శిష్యుడు. ఆయన గణితము తెలుగు రెండు చెప్పేవాడు. గణితం చెప్పినప్పుడు వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ఒకలాగున ఉండేది, తెలుగు చెప్పినప్పుడు సంభాషణ ఒకలాగున ఉండేది. ఆ విషయం సారే నాకు చాలాసార్లు చెప్పడం జరిగింది. అలా నంబి శ్రీధరరావు సార్ గారి శిష్యుడు, మా అన్నగారి క్లాస్మేట్, మా సోదరుడు అశోక్ గారికి క్లాస్ సహాధ్యాయి. ఈ విధంగా చాలా సన్నిహితుడు. ఆ విధంగా ఎదిగి వచ్చి ఇందూరులో 5 దశాబ్దాలుగా దాదాపు 4 తరాల కవులతో సత్సంబంధాలు నేర్పినటువంటి కవిమిత్రుడు, కవి దిగ్గజం అని ఆ సంగతిని గుర్తించి, మరి అదేవిధంగా 50 ఏళ్ల నుంచి కూడా తెలుగు వెలుగు తన యొక్క వెలుగుల్ని రాష్ట్రమంతటా ప్రసరింపజేస్తూ ఆ వెలుగులకి వెలుగైనటువంటి మా చంద్రరావు బాబు గారు, మా చంద్రశేఖర్ బాబు గారు కూడా సన్మానాలు అందుకోవడం జరిగింది. వేరే రాష్ట్రాలలో, వేరే ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా ఒక విశేషమైనటువంటి ఖ్యాతిని వారు పొందడం, వారి సోదరులు అదేవిధంగా ఈ చక్కనటువంటి కార్యక్రమాన్ని ఎంపిక చేసుకొని సరైనటువంటి సమయంలో మంచి సత్కవికి, మంచి సన్మానం, మంచి బిరుదం, చిరస్థాయిగా నిలబడేటువంటి బిరుదం ఇది. అది బావగారి క్రెడిట్ అంతా చంద్రరావు గారికి. చంద్రరావు గారు అష్టదిగ్గజాలు అని మనం విన్నాం. అష్టదిగ్గజాల ఖ్యాతి ఎంత గొప్పదో ఆ అష్టదిగ్గజాలలో ఒక కవి దిగ్గజం ఇక్కడ ఉన్నాడు అనేటువంటి తీసుకోవచ్చు. అష్టదిగ్గజాలలో అల్లసాని పెద్ద దిగ్గజం అని చెప్పేసి అంటారు. పెద్దన అందరికీ పెద్దన్న అని చెప్పేసి. కానీ ఆ పెద్దనకు ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర కవితా పితామహ అనేటువంటి బిరుదు. అయితే ఆంధ్ర కవితా పితామహ అనే బిరుదుని పెద్దన తీసుకోక ముందే మన ఇందూరు కవి, మొదటి పద్య కవి అయినటువంటి కొరవి గోపరాజు గారి తాత కొరవి సత్యనారాయణ గారికి ఉండేది కవి సార్వభౌమ ఆంధ్ర కవితా పితామహ అనేటువంటి బిరుదు. కాకపోతే అతడిది ప్రాచుర్యంలోనికి వచ్చింది, ఇప్పటిదాకా నిలబడినది. ఇతడిది ప్రాచుర్యంలోకి రాకుండా మరుగున పడిపోయింది. కాలానుగుణంగా అప్పుడు ఉండేటువంటి ఇక్కడ పరిస్థితులు, రాజకీయ ప్రాంతీయపరమైనటువంటి నేపథ్యం. కొరవి గోపరాజు భీమగల్ వాడు. అందులో స్పష్టంగా చెప్పుకున్నాడు, నేను వేముగల్లు నివాసి నేను. కానీ ఆ వేముగల్లు రాను రాను భీమగల్ మారిపోయి భీమగల్ అయిపోయింది. సాహిత్యకారులకు కూడా ఎవరికీ తెలియలేదు. మీ సంఘం పెట్టే నాటికి అసలు భీమగల్కు బస్సే ఉండేది కాదు, రవాణా సౌకర్యమే లేదు. భీమగల్ అనే పేరు ఎవరికి తెలియదు. కాబట్టి మనకు నిజామాబాద్ జిల్లా వాళ్ళకి తప్ప ఇవ్వడం తెలియదు. దాంతో ఏమైపోయిందంటే ఆ కవి కానీ, అతని కావ్యం కానీ, వాళ్ళ తాత ముత్తాతలు కానీ, వాళ్ళ వంశం కానీ అన్నీ కూడా మరుగున పడిపోయి, సాహిత్యకారుడు కూడా ఇతను ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లా, ఇతని ఎక్కడో వరంగల్ జిల్లా, ఇతని ఎక్కడో కరీంనగర్ జిల్లా, లేకుంటే ఇతని ఎక్కడో కర్ణాటక అని పేర్కొన్నారు. కానీ అతను ఇక్కడి వాడని చెప్పేసి నిరూపించేటువంటి వాళ్ళలో నంబి శ్రీధరరావు గారు, ఆ నంబి శ్రీధరరావు గారి శిష్యుడు రాఘవాచార్య. కాబట్టి తొలి పద్య కవిని పరిచయం చేసేటువంటి ఘనతను సృష్టించినటువంటి ఆనాటి ఇందూరు జిల్లా తెలుగు రచయిత సంఘంలో తొలి బాల సభ్యుడు. ఆ విధంగా బాల సభ్యుడిగా ఉంటూ విశేషమైనటువంటి పనులు చేసి పెట్టి, అందుకే కార్ఖానా నుంచి దిగ్గజం దాకా ఎదిగినటువంటి సందర్భంలో ఆయన సన్మానించుకున్నటువంటి శుభ సందర్భంలో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు. అది కూడా ఇక్కడ కూడా పాడలేదు సార్. ఫస్ట్ ఇక్కడే పడుతున్నాను, తప్పుడు మంచి చేస్తున్నాను. పొలం గట్టు దుమ్ములోన పుట్ల గిత్త గూపినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కర్ర సాము చేసినట్టు పాడుంది కదా సార్. రివర్స్ లో పొలం, రివర్స్ లో లంపో, గట్టు రివర్స్ లో టుక్క, లంపో టుగ్గ ముద్దులోన ట్రప్పు దిగ్గ ప్రీతున్నట్టు,
తులే పోరమ్మ తరజాలో తాపజుర్రు దివ్వునట్టు రిక్క పుస్సలేసుకొని రక్కె మూసలేసినట్టు రిమోట్ ఇచ్చే దానిలో నరిక్క పొంగు రీచినట్టు రిమోట్ ఇచ్చే దానిలో నరిక్క పొంగు తెచ్చినట్టు నా తాపడుచు నా టాపడుచు నా టాపడుచు నటు 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 నా నటు 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 నా రివర్స్ వస్తుంది సార్. సన్మాన్ రెడ్డి అందరికి శుభాకాంక్షలు. రివర్స్ లో వృక్షాంశ బస్సు. ఫర్ ఎగ్జాంపుల్ కందాలే సార్ గారి బర్త్డే ఉందనుకోండి, కందాలే సార్ గారు యాక్చువల్గా ఇంకో పాయింట్ ఏంటంటే నాకు ఫస్ట్ ఎక్కడైతే నేను ఇలా నాకు ఇలా అల్లుడు నా క్లాస్మేట్ సార్ యాక్చువల్గా ఫస్ట్ ఎప్పుడైతే నేను కవిసంలో రమ్మని చెప్పి సార్ అప్పుడు 2008లో సార్ ప్రోత్సహించారు. రాగానే నేను అప్పుడు అట్లా ప్లేట్లు అన్ని మనం చెప్పాలి తీసుకుని అక్కడ పాటలతో నాకు యాక్చువల్గా రివర్స్ గీయడం ఎవరు తెలియదు. సార్ ఏంటంటే ఫస్ట్ టైం సార్ నాకు పిలిచి అందరి ముందర ఇతను రివర్స్ పాడతారని చెప్పి సార్ ఫస్ట్ టైం అక్కడ అందరికీ కూడా పరిచయం చేయడం సార్కి ఎప్పటికీ జన్మతాంతి ఎప్పుడు ఉంటాను సార్. తీసుకోవాలి కందాలై కందాలై లదంకై కూమినటి పుజురు వృక్షాంశ బస్సు. హ్యాపీ బర్త్డే టు యు రివర్స్ యు టుడే టు వాపియా ఇన్ హిందీ तुझे जन्मदिन मुबारक रिवर्स जद नटवरदी पुरबागु ఇన్ కన్నడ నీకే పుట్టిందవ్వ శుభాకాంక్షలు రివర్స్ గెమ్ని దప్పట్టింపు వృక్షాంశ బస్సు. నిజంగా మీతోటి అందరితోటి ఈ విధంగా పాలు పంచుకోవడం నిజంగా నాకు ఇప్పుడు సార్. చంద్ర సార్ కూడా నాకు అప్పుడు 2010లో సార్ స్కూల్లో చేశాను. అప్పుడు కూడా సార్ చాలా సార్లు ప్రోత్సహించారు, చాలా చెప్పారు, 2 అవార్డ్స్ కూడా ఇచ్చారు. రీసెంట్ గా కూడా నాకు నేషనల్ అవార్డ్స్ 3 సార్లు నేషనల్ అవార్డ్స్ ఇచ్చారు. నిజామాబాద్ హైదరాబాద్ 3 టైమ్స్ నేషనల్ అవార్డు ఇచ్చారు. రవిశ్రీ ఇన్స్టిట్యూట్ నుంచి అక్కడ ఇచ్చారు సార్. సార్ కూడా నాకు చాలా సార్లు కూడా సన్మానం చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మా మిత్రులు అలాగే శ్రేయోభిలాషులు నిజామాబాద్ జంధ్యాల నాట్ గడ్యాల జంధ్యాల గారిని గడ్యాల ప్రసాద్ గారిని రావాల్సిందే కోరుతున్నాను. గంట్యాల మొదటి సన్మానం సార్ నీడ పడుతుంది ఎప్పుడో తప్పేసి రైట్. ఆనందదాయకంగా అసలు సార్థకమైనటువంటి వారికి సార్థకం అద్భుతమైన బిరుదు అందజేయడం అది చాలా ఆనందం అనిపించింది. తెలుగు సమైక్య సంస్కృతి సమైక్య వారికి వారి కృషి అయితే అనన్య సామాన్యం. ఇక కందాలయ సార్ కానీ చంద్రరావు సార్ కానీ వీళ్ళిద్దరిని చూస్తుంటే ఒక ఆనందం. ముఖ్యంగా నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు సేనాపతి భాష్యకాచార్యుల వారి చక్రంగుడిలో కవి సమ్మేళనం నిర్వహిస్తే ఇరువురు కూడా జంట కవులు అనే ఒక పేరు చిన్నగా వినబడింది. వెనకాల కూర్చొని జంట కవులు జంట కవులు అని దూరంగా చూసేవాళ్ళం. సార్ పక్కకి కూర్చున్నారు. అది కూడా మన బెంచ్ స్కూల్ పిల్లలది బెంచ్ కూడా ఆ బెంచ్ పైన వేసి కూర్చోరు. ఆ మధుర జ్ఞాపకం అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత అవధానంలో కూడా గుమ్మన్న గారి నరసింహ శర్మ గారి యొక్క అవధానానికి అప్రస్తుత ప్రసంగంలో తెలుగును కూర్చోవడం, ఆ ప్రసంగంలో వేదిక ఇటువైపు వేసినారు. అది కూడా దూరంగా ఉండి కూర్చొని చూడటం చాలా అద్భుతంగా అనుభూతి. తర్వాత ఇక కవి సమ్మేళనాలు అయితే కోకోలగా సార్వాడ కవి సమ్మేళనం సార్వాడలు వస్తున్నారంటేనే ఒక ఆనందంగా అనిపించాలి. అట్లాంటి సార్తో సుదీర్ఘ ప్రయాణంలో నా పిహెచ్డీలో కూడా సార్ కవితలు తీసుకెళ్ళడం జరిగింది. నిజంగా ఒక ఆనందదాయకం. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో సాహిత్య రంగంలో విశేషమైన కృషి చేస్తున్నటువంటి వారు. అక్కడనేమో సార్ ఇక పెద్ద సార్ గురించి చెప్పడం అంటే నిజంగా డైట్ కాలనీలో పోయి నా ఓటర్ల శతకాన్ని దిద్దుపించుకొని సారింట కూర్చొని మరీ చాలా ఇబ్బంది పడి చాలా ఓపికగా సాధ్యంగా పద్యము రాయడంలో నిజానికి చెప్పాలంటే రాష్ట్రపతి కృష్ణమాచార్యుల తర్వాత పద్యాన్ని అంత హృదయంగా రాస్తూ ఆ సాంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తున్నటువంటి వారు, ఇప్పటికీ ముందు తరాలకు అందిస్తున్నటువంటి వారు. సార్ యొక్క కృషి సామాన్యమైనది కాదు. భాగవతం నడుస్తుంది, చివరంకంలో వచ్చింది భాగవతం. రామాయణం పూర్తయితే భాగవతంలోకి వచ్చిన అది కూడా పూర్తి కావస్తుంది. ఆ కృషి అసలు మనం చెప్పడానికి కూడా అసలు అర్హత ఉందో లేదో తెలియదు, కానీ విశేషమైన కృషి. గురువుల మధ్య
డాక్టరేట్ పొందినందుకు 1, 2, 3 సార్లు కాసాల డాక్టర్ సార్ అందరి మధ్యన సన్మానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా సారు అందించినటువంటి పుస్తకాల్లో ఏకధార ఒకటైతే సార్ వాళ్ళ గురువు గారిది గురు చరిత్ర సార్ రాసిన అది చాలా చిన్నగా ఉంటుంది పుస్తకం, కానీ చాలా పెద్ద పుస్తకం, చాలా పెద్ద పుస్తకం. అది అర్థమైనటువంటి వాళ్లకు అక్కడ వెళ్ళి చూడాలనిపిస్తుంది. కంపల్సరీ ఆశ్రమం చూడాలి, గురువు గారి సమాధిని చూడాలి, అక్కడ నడుస్తున్న భజనలు వినాలనిపిస్తుంది. ఆ పుస్తకం చదివితే చాలా అద్భుతమైనటువంటి పుస్తకం గురు చరిత్ర మీరు అందించినటువంటిది. తర్వాత వారి భజనలు తీసుకొస్తే బాగుండేది, కానీ ఇంకా అది రాలేదు. వచ్చినాయి, అది కూడా వచ్చింది. ఇంకోటి విశ్వధ్యానం అని చాలా అది డీటీగా అవుతుంది. బాలబిడ్డ అవి రెండు కూడా నిజానికి ఆ 2 పుస్తకాలు కూడా చాలా అద్భుతమైనవి. అయితే మన కవులు, ఆధునిక కవులు కానీ మన వాళ్ళు కానీ దాన్ని అంతగా కృషించకపోవచ్చు మేము, ఎందుకంటే అది ఒక గురు పరంపరగా వస్తున్నట్టు. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామీణులను, అక్కడ ఉండేటువంటి చదువుకోలేనటువంటి వాళ్ళని బాగా ప్రభావితం చేస్తుంది. బాగా అంటే బాగా ప్రభావితం చేస్తుంది. ఒక కవి ఎప్పుడు సక్సెస్ అవుతాడంటే సామాన్యుణ్ణి ఎంతగా ప్రభావితం చేస్తాడో అంత సక్సెస్. శ్రీశ్రీ గారు ప్రతి నోట వినపడ్డ కారణం ఏంటంటే కార్మికులు, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వారు ఆయన పోటీ చేయగలిగినారు. సార్ రాసినటువంటి గురుచరిత్ర పుస్తకాన్ని ఆ ఊర్లో అందరి ఇళ్లలో ఉంది, అందరు చదువుతున్నారు. అది సార్ సక్సెస్ కి అంతకంటే ఇంకేం కావాలి. కాబట్టి అట్లా ఒక మార్గదర్శకంగా ఉండినటువంటి గురువు గారు, మాకు మార్గదర్శకులైనటువంటి వారి సమక్షంలో సన్మానం జరగడం, డాక్టరేట్ తీసుకున్న సందర్భంగా అందరికి ధన్యవాదాలు తెలియజేసి, ముఖ్యంగా చంద్రశేఖర్ శర్మ సార్ అసలు ఎప్పుడు అద్భుతాలు చేస్తుంటారు సార్. ఇది చెప్పకుండా తీసుకొచ్చి అద్భుతం చేస్తున్నారు సార్. ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. చిగురించలని బుక్ రాశాడు. బుక్ రాసినప్పుడు అక్కడ పుస్తక ఆవిష్కరణ నేను కూడా వెళ్ళాను, మాట్లాడాను. ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే ఒకవైపు శిష్యుడు, ఒకవైపు అద్భుతమైనటువంటి కవిత్వం ద్వారా హిందువులు పట్టణానికి అద్భుతమైనటువంటి పేరు తీసుకున్న సందర్భంగా నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయినప్పటికీ కూడా ఆ సంతోషంలో ఏదో కొద్దిగా మాట్లాడగలిగాను అనమాట. అటువంటి మన చింత లేనటువంటి చింతల శ్రీనివాస్ గుప్తాకు చిన్న సన్మానం. అడ్డం వచ్చాం రాఘవా. బాల్యంలో ప్రైమరీ స్కూల్లో వెంకటేశ్వర విద్యాలయం చదువుకున్నాను నేను. వారు నా గురువు. వారి ప్రభావం విద్యార్థుల మీద ఎంతో చాలా ఉంటుంది. వారు కావాలి కావాలి కావాలి. ఇప్పుడు ఎవరైనా మమ్మల్ని పిలిచారనుకో, అప్పుడు అప్పుడు మేము సార్లు పిలిచేవాళ్ళం కదా అని అనిపిస్తుంది మాకు. అట్లా అనిపిస్తుంది. చంద్రాసార్ కావాలి అని చంద్రాసార్ యుగేంద్ర కథ చెప్పేవారు. చంద్రాసార్ కావాలని చెప్పేసి విపరీతంగా పోట్లాడేవారు. సార్ అట్లా వెళ్తుంటే సార్ సార్ రండి సార్ రండి సార్ పిలిచేవారు. ఇక రాఘవాచార్య సార్ కనబడితే మా దగ్గర శేషాద్రి కూడా గుర్తున్నాడు మీకు. సరస్వతి పుత్రుడు, సరస్వతి కటాక్షం. మా అంటే ఫస్ట్ క్లాస్ వచ్చే పిల్లలు కాకుండా మిగతా పిల్లలు కూడా బాగా పిలిచేవాళ్ళు. అందులో నేను మధ్యస్థం అని సార్ రావాలని కోరుకోలేదు. సార్లో ఉన్నటువంటి టాలెంట్స్ ఒకటి కాదు, 2 కాదు. మాకు యుగేందర్గా కథలు చంద్ర సార్ చెప్తేనేమో యుగేందర్ ప్లేస్ చంద్ర సార్ కనబడేవాడు. మాకు డాగర్ తీశాడు, ఫైటింగ్ చేశాడు, ఎగిరాడు, దూకాడు, సారే కనబడాడు. అయితే ఇవన్నీ ఒకైతే రాఘవాచారి గారు వచ్చినప్పుడు మిమిక్రీ చేసి కథ చెప్పేవారు. ఆ మిమిక్రీలో మాకు మొత్తం సినిమా కనబడేది. హెలికాప్టర్ దిగుతున్నాడు అనగానే నిజంగా దిగుతున్నాడు చిరంజీవి కనబడే కళలో ఆ సినిమా కనబడేది. ఆ సౌండ్ చేస్తుంటే ఇప్పుడు ఇక్కడికి వస్తాడు, స్కూల్కి వస్తాడు అనుకునే. నిజంగా అది మన బ్యాంకు దోపిడీ చేయడానికి మెట్టి దిగుతున్నాడు, టక్ 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 సౌండ్ చేసేవాడు. ఎవడో వస్తున్నాడు పక్కన మెస్మరైజ్ చేసేవాడు సార్. మిమిక్రీలో చాలా అద్భుతంగా, అంటే ఫస్ట్ మిమిక్రీ చేసి సార్ తెలిసింది. మా మిమిక్రీ అంటే తెలిసింది సార్ వాళ్ళని. తర్వాత సార్ అద్భుతమైన చిత్రకారుడు. మళ్ళీ తర్వాత కనబడదలేదు మాకు ఎందుకో కానీ అద్భుతమైన చిత్రకారుడు. బోర్డు పైన
అప్పుడు మనకు ఎన్టీఆర్ తెలుగుదేశం గవర్నమెంట్ ఆ సమయంలో మధ్యాహ్న భోజన పథకం ఉండేది. పాలు బ్రెడ్ ఇచ్చేవాళ్ళు. బోర్డు మీద ఒక అమ్మాయి బొమ్మ వేసేసి ఒక చేతిలో గ్లాస్ పట్టుకొని ఒక చేతిలో బ్రెడ్ పట్టుకొని నేను పాలల్లో రొట్టె నంచుకొని తింటాను, పాలల్లో రొట్టె నంజుకు తింటాను అని రాశాడు సార్. ఈ నంజుకు తినడం మేము అంచుకు పెట్టుకుంటామంటాం. మేము ఈ నంజుకు తినడము, తర్వాత మేము డబల్ రొట్టె అని పిలిచేవాళ్ళం. అప్పుడు బ్రెడ్ కూడా అనేవాళ్ళం, డబల్ రొట్టె అని పిలిచేవాళ్ళం. దీన్ని రొట్టె అని తెలుగులో అనుకోవాలి అని చెప్పేసి అప్పుడే దాన్ని చూడడం అనమాట. తర్వాత మిమిక్రీ అయితే అద్భుతంగా చేసేవారు. కవిత్వం పిల్లలకి రీచ్ అయ్యే సార్ ఇప్పుడు కార్ఖానా అని చెప్తారు, కవిత సార్ రీచ్ అయ్యడానికి చెప్పడం నా దగ్గర ఉదాహరణ ఉంది. సార్ ఒక కవిత్వం రాశారు, వేరే సందర్భంలో కూడా చెప్పాను నేను. ఒక కవిత్వం రాసేసి వినిపించారు పిల్లలకి. చాక్లెట్ చాక్లెట్ చాక్లెట్, అందమైన చాక్లెట్, సీసాల్లోంచి కనబడే, అది వినిపిస్తున్నా సార్ చాక్లెట్, సీసాల్లోంచి నోరు నుంచి చాక్లెట్, అందమైన కాగితంలో పెద్దగా ఉంది కవిత్వం. సార్ రాసిన తర్వాత పిల్లలందరూ చూశారు, చప్పట్లు కూడా అయిపోయింది. అది కవిత్వము అని మొదటి కవిత్వం సార్ ద్వారానే విన్నాం, పాఠంలోది కాకుండా వ్యక్తిగతంగా కవి నుంచి. తెల్లవారి శేషాద్రి గౌడ్ వచ్చాడు, మన పుత్రుడు. వచ్చేసి సార్ నేను ఒక కవిత రాసిన సార్. నేను పక్కన కూర్చున్నాను, నేను కవిత రాశానంటే సార్తో పోటీ వీడికి అని చెప్పేసి అనుకున్నాను. నేను ఒక కవిత రాశాను, ఇట్లా పట్టుకురారా అని చెప్పి తీసి సార్ రాసే చాక్లెట్ కొట్టేసి బిస్కెట్ పెట్టేవాడు. అంటే కవిత్వం పైన పిల్లల్ని ఎలా ఆకట్టుకునేలాగా చేసి సార్ దగ్గర అంత శక్తి ఉంది. సార్ దగ్గర బాల సాహిత్యం గురించి మాట్లాడినప్పుడు ఈ విషయం చెప్పాను నేను. బాల సాహిత్యం పట్ల మక్కువ రావడానికి ట్రిక్స్ లో ఇది ఒకటి అనమాట. చాలా అద్భుతం ఆ విషయం నేను చాలాసార్లు గుర్తు చేసుకుంటుంటాను. తర్వాత వచ్చేసి మేము మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు చంద్ర సార్ మా దగ్గర మధ్యలో పొత్తులు వచ్చి తినేవాడు అనమాట. సార్ని ఒకసారి సార్ వస్తాడా వస్తాడు, అరే నేను కూడా వస్తాను రా అని వచ్చి మా పొత్తులు వచ్చి తినేవాడు. సార్ వస్తాడా మేము భయపడేవాళ్ళం కొంచెం. అంటే చంద్ర సార్ అసలు కొట్టేవాడు కదా, కొడితే నవ్వుతూ కొట్టేవాడు. సార్ చదవకపోతే ఒక 2 దెబ్బలు వేసేవాడు. కాబట్టి సార్ వస్తాడా రాడా అని అనుకునేవాళ్ళు. ఇక్కడ సార్ కూడా మాతో వచ్చి, దీనికి ఉదాహరణ బయటకు తీసుకొస్తే 10-12 సంవత్సరాల కింద మేము స్నేహ సమ్మేళనం చేసాం. 7వ తరగతి వాళ్ళం 25 సంవత్సరాలు చదువుకొని అయిందని చెప్పేసి చేసాం. స్నేహ సమ్మేళనంలో నేను యాంకరింగ్ చేశాను, మొదటిసారి యాంకరింగ్ చేశాను మన స్కూల్లో. మొదటి కార్యక్రమం మన స్కూల్ సంబంధించిన మొదటి కార్యక్రమం రంజిత్ సింగ్, శేషాద్రి గౌడ్, చంద్రశేఖర్, నేను. అయితే ఆ కార్యక్రమాన్ని మొట్టమొదటి యాంకరింగ్ కూడా నేను చేశాను. చేస్తూ ఉంటే సార్ యొక్క గొప్పతనం చూడండి, మొదటి పద ప్రయోగం చూడండి, శిష్యమిత్రులు అని వాడాడు. అబ్బా సార్కి ఇంత ఐడియా ఎట్లా వచ్చిందబ్బా అని మనసులో బాగా కొట్టుకుంది. అక్కడ పక్కనే నిలబడ్డాను నేను. శిష్యమిత్రులు మమ్మల్ని శిష్యుల్ని మిత్రుల స్థాయికి తీసుకొచ్చింది సార్. అంటే సార్లో కూడా ఆ గొప్పతనం ఉంది. వీళ్ళు పిల్లలే కదా, నా పిల్లలే కదా, చిన్న పిల్లలే కదా, మా ముందర ఎంత అని అనుకోకుండా మిత్రుల స్థాయికి వచ్చేసరికి మాకు గర్వంగా కూడా అనిపించింది. తర్వాత సార్లో ఉన్న యాక్టివ్నెస్ గురించి ఒక విషయం చెప్పాలి. నేను జాబ్ వచ్చిన తర్వాత ఆర్పీగా చేయడం, మన నరేష్ రావు అయితే దానికి లేబల్ అనుకోండి, ఆర్పీగా కొన్ని కార్యక్రమాలు చేశాము. తెలుగు కార్యక్రమాలు చేస్తుంటే మేము మన చిత్తూరులో వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కేఆర్పీగా మేము రోల్ పాటించాలి. దాంట్లోకి సభ్యులుగా గురువు గారు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఆర్పీలము, వారేమో సభ్యులుగా వచ్చారు. ఇక ఆ రోజు అధికారులు వచ్చి మాట్లాడుతుంటే ఫర్దర్గా మనం పలానా చేయాలనుకుంటాం, ఎవరు ముందుకు వస్తారంటే సార్ 2-3 సంవత్సరాలు రిటైర్ అవుతారు అనుకుంటాను. నేను చేస్తాను సార్, నిలబడతాను సార్ అన్నాడు. ఈ వయసులో సార్కి అవసరమా అని అనిపించింది. కానీ సార్ లోపల ఆ యాక్టివ్నెస్ చూసి చాలా సంతోషం వేసింది నాకు. అసలు సార్ ముందుకు వస్తారని కూడా నేను అనుకోలేదు నేను ఆ టైంలో కూడా. కానీ ఆ కార్యక్రమంలో బొమ్మలు చేయాలి, పదాలతో ప్రాక్టీస్ చేయాలి, ఈ చట్రాలు తయారు చేయాలి, రకరకాలుగా చేయాలి. అవన్నీ యాక్టివ్గా ముందు చేశారు సార్. చేసి ఫర్దర్గా కూడా నేను చేస్తాను, వేరే స్కూళ్ళకు అందే విధంగా చూస్తానని చెప్పి సార్ ముందుకు రావడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ రోజు మా గురువు గారు మాకు ఏమంటారు మార్గదర్శనంగా ఉన్నారని చెప్పి అనిపించింది నాకు. ఈ విధంగా ఇంత ఒకటైతే మొన్న సార్ చెప్పిన చిగురింతల పుస్తకం నాది వచ్చింది. చిగురింతల పుస్తకం వస్తే అంతకంటే ముందు వచ్చినటువంటి ఒక 8 సంవత్సరాల క్రితం నాది శ్రీవిలాస శతకం వచ్చింది. శ్రీవిలాస శతకం నాకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే సార్ సమీక్ష రాశారు. సమీక్ష రాసి సాహితీకరణలో ఆ సమీక్ష వచ్చింది, ఒక పేజీ మొత్తం కవర్ చేసుకుంది. నాకు ఆ రోజు నిద్ర పట్టలేదు, అంత సంతోషం కలిగింది నాకు. సార్ నేను రిక్వెస్ట్ చేయలేదు, సారు అంటే నా శిష్యుడు రాశాడు, మీకు బాగా రాశాడు, దాన్ని పరిచయం చేద్దామని చెప్పేసి సమీక్ష రాయడము, అది పత్రికలు రావడము, దాన్ని మళ్ళీ నాకు ఇవ్వడము నాకు చాలా 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 సంతోషం అనిపించింది.
అయితే చిగురింతల పుస్తకం సార్ హైదరాబాద్ లో ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి సార్ నేను ఇబ్బంది పెట్టాలని చెప్పి నేను పుస్తకం మా అబ్బాయి దగ్గర పంపించాను. నేను పంపించింది మా అబ్బాయి ద్వారా అయితే నా శిష్యుడు రాలేదు అని చెప్పేసి బాధపడకుండా నా శిష్యుడు కుమారుడు అని చెప్పి చాలా సంతోషపడ్డాడు. వాడితో ఫోటో దిగి ఫేస్బుక్ లో పెట్టుకున్నాడు. నా శిష్యుడు అయితే కుమారుడు వచ్చాడు, నా పుస్తకం అది చేశాను. నాకు ఆ రోజు అసలు నిజంగా చెప్పాలి చాలా సంతోషం. నన్ను కాకుండా నా కొడుకును కూడా సార్ ఆదరించాడని చెప్పేసి ఇది ఇంకా అంతకంటే మాట రావట్లేదు. అంత గొప్పగా అనిపించింది నాకు. నన్ను ఆదరించడం కాదు, శిష్యమిత్రులను మమ్మల్ని దగ్గర తీసుకోవడం కాదు, తర్వాత నా కొడుకుల దగ్గర తీసుకో ఫేస్బుక్ లో దాన్ని నేను ఎక్కువగా ఫేస్బుక్ వాడను సార్. మొన్న ఒకసారి దేని కొడుకు తీస్తే అక్కడ ఎదురుగా ఫస్ట్ కనబడి చాలా సంతోషం అనిపించింది నాకు. అది ఇది సార్తో నాకున్నటువంటి ప్రయాణం. ఇలాంటి దాని ఇంకా కొనసాగాలని చెప్పేసి మీరు కవి దిగ్గజంగా ఎదగడం, కవి దిగ్గజంగా గుర్తించబడడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. కార్ఖానా అలాగే ఉంటుంది, కవి దిగ్గజం ఇంకా గట్టిగా ఉంటుంది. కాబట్టి ధన్యవాదాలు సార్, మీకు అభినందనలు కూడా సార్. తప్పకుండా ఎంత పనున్నా సరే ఖచ్చితంగా హాజరై తన యొక్క వ్యాఖ్యానంతో అందరి మనసులు ఆకట్టుకునేటువంటి సుబేదార్ రాజ్ కుమార్ సుబేదార్ అత్యంత ఆప్తుడు. నిజామాబాద్లో అన్ని సంస్థల్లో ఆయన కనబడుతుంటాడు. అదేదో పాట ఉన్నట్టు ఇందుగల వారిని రావాల్సిందిగా, వారిని 2 ముక్కలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు సన్మాన గ్రహీతలు అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే ప్రత్యేకంగా దాంట్లో కందాలయ్య రాఘవాచారి గారు, అలాగే చంద్ర సార్ గారు, ప్రభాకర్ సార్ గారు, మా శ్రీమతి గారి ఒక గురువు, అనుపమ శివరారి యొక్క గురువు, అదొక ఆనందంగా ఉంది. అలాగే ఇప్పుడే వక్తలు చాలా విషయాలు చెప్పారు. నేను ఎక్కువగా అయితే చెప్పదలుచుకోలేదు, కానీ ఒక విషయం మాత్రం గ్రేట్నెస్ ఏంటంటే తెలుగు వెలుగు సమాఖ్య ఖాళీ సన్మానాలు చేస్తుంది. ఏవైతే టాలెంట్స్ ఉన్నాయో ఆ టాలెంట్స్ను బయట తీసి వాళ్ళని సన్మానం చేస్తుందని అనుకున్నాను. కానీ ఈరోజు మాత్రం లైఫ్ కూడా పెంచుతుంది అనేది ఒక విషయం. నలుగురు మిత్రులు కలవడం ఎక్కడో నేను చదివాను. బాల్య మిత్రులు ఎప్పుడైతే కలుసుకొని మనం మనసు విప్పి వారి యొక్క లైఫ్ పెరుగుతుందని ఆ యొక్క కాంబినేషన్ ఈరోజు చూశాను. అలాగే చంద్రసార్ గారు చెప్పినట్టుగా ఇటువంటి కార్యక్రమాలకు రావడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఒక మంచి విషయాలు తెలుసుకునే ఒక వేదిక అంటే తెలుగు వెలుగు సమాఖ్య. ప్రతి ఒక్క కార్యక్రమంలో చంద్రరావు గారి వ్యాఖ్యత అయింది, దాంట్లో 4 విషయాలు. చంద్రసార్ చేస్తున్నటువంటి ఘనత అయింది, అవి 4 విషయాలు. మళ్ళీ ప్రభు సార్ ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు. వారు ఇప్పుడు రాఘవాచారి గారు కూడా చెప్పారు. అంటే ఈ విషయాలు ఎక్కడ బుక్లో కానీ గూగల్లో కానీ ఏ లైబ్రరీలో కానీ దొరకవు. ఆ స్వార్థంతో వస్తాను గురువు గారిని. అలాగే మీ గురించి ఎంత చెప్పినా బహుశా ఈ సాయంకాలం, ఈ రాత్రి, పగలు ఏది కూడా సరిపోదండి. కానీ ఇటువంటి ఒక సందర్భాలు మీరు కూడా చేస్తుండాలి. అలాగే నేను కూడా 4042లో నా నంబర్ కూడా ఎక్కడో ఉన్నది, దాని గురించి కూడా నేను సంతోషిస్తున్నాను. ముందు కూడా త్వరలోనే 5000 యొక్క మార్క్ మీరు పూర్తి చేయాలి. ఒకసారి రాఘవాచారి గారికి, మహేష్ కుమార్ సార్కి, అలాగే మా మిత్రుడు వెంకయ్య గారికి, మరి కాసల నరేశ్వరరావు గారు కూడా ఈ మధ్యకాలంలో చాలా బుక్స్ రాస్తున్నారు, కవిత్వాలు రాస్తున్నారు. వారికి కూడా ఇంకా మా అమ్మవారు సరస్వతి అమ్మగారు ఇంకా ప్రధానించాలని ఆశిస్తూ అందరూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగు వెలుగు ఇలాగే వెలుగులు ఇస్తుంటూ ఇంకా మంచి మంచి టాలెంట్స్ కూడా ముందుకు రావాలని ఆశిస్తున్నాను. 5000 మార్క్స్ వస్తుంది. 5000 సన్మానాలు ఉన్నాడు. గూగుల్ సెర్చ్ చేయాలి, మామూలు దొరకదు. గూగుల్ సెర్చ్ చేసేటప్పుడు ధనం చెల్లించరా అటువంటి కందకుర్తి ఆనంద్ గారికి కావాల్సిందిగా 2 మాటలు మాట్లాడాల్సింది. నిజామాబాద్ జిల్లాలో చాలా మంది మహానుభావులు
ప్రతిభామూర్తులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరి వివరాలు రికార్డ్ అవుతలేవు. తగిన విధంగా కనుక రికార్డ్ చేస్తే మన గొప్పతనం బయటపడుతుంది. మనకు చాలామంది అన్నారు, ముందు సూర్య ప్రతాప్ రెడ్డి గారికి అన్నారు, మీ దగ్గర ఎవరు కవులే లేరని. ఆయన పూనుకొని మొత్తం కవుల విజయాన్ని తీస్తే అప్పుడు ఇక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, మనుషులు ఉన్నారు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. లేకపోతే అందరూ ఎవరేమో అనుకునేవాళ్ళు. తెలంగాణ ఉద్యమం వచ్చినాక ఆ తెలంగాణలో ఉండే గొప్ప వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చారు. అయితే ఇవాళ 45 సంవత్సరాల నుంచి తెలుగు సమాఖ్య అనేక పనులు చేస్తున్నది. దీని మీద ఒక మంచి సావనీరు రావాలి, తర్వాత మంచి రికార్డ్ అవ్వాలి. ప్రతి రికార్డ్ అయ్యి చక్కగా ఇది చేస్తే ఒక PhD అవుతుంది, చరిత్రలో ఒక PhD అవుతుంది, ఒక సాంస్కృతిక సంస్థ యొక్క కార్యకలాపాలు. ఇప్పుడు చూడండి, చిన్న విషయం అన్నారు సార్ సుబేదార్ గారు ఏమన్నారంటే, ఇట్లా సన్మానం చేసి పెద్దవాళ్ళని కలిస్తే లైఫ్ పెరుగుతుంది. అట్లాంటి ఈ తెలుగు వెలుగు ద్వారా అనేక కార్యక్రమాలు చేసి సమాజంకి ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించడంలో మంచి ప్రయత్నం చేసిండ్రు. ఇది రికార్డ్ కావాలి, ప్రతిదీ రికార్డ్ అయ్యి తర్వాత అందితే బాగుంటుంది. లేకపోతే నిజామాబాద్లో ఎవరు లేరు అని చెప్పి భావన వస్తుంది. నిజామాబాద్లో ఉన్నారని చెప్పాలంటే ఈ మొత్తం రికార్డ్ అవ్వాల్సిన అవసరం ఉంది. నేను చైత్రంలో పనిచేస్తుంటాను కాబట్టి మీరందరూ చైత్ర సృష్టించేవాళ్ళు, నేను రికార్డ్ చేసేవాడిని. మీరందరూ కోయిలలు, నేను కాకి లాంటి వాడిని. అందరినీ ప్రయత్నం చేస్తాను. రికార్డ్ చేసిన తర్వాత ధన్యవాదాలు. అయితే ఇట్లానే రికార్డ్ చేయండి, రికార్డ్ చేయండి, కార్యక్రమాలు చేయండి, రికార్డ్ చేయండి. ఆ విధంగా చేస్తేనే మనం తర్వాత తరానికి అందుతుంది. ఇప్పుడు ఇంతకుముందే సార్ చెప్పింది, కొరవి గోపురాజు గురించి ఎవరికి తెలియదు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి, వాళ్ళ తాత వాళ్ళ వంశం చాలా గొప్పది, ఎవరికి తెలియదు. మళ్ళా పరిశోధన చేసి దాన్ని బయటకు తీసి వాళ్ళు ఎవరేం చేస్తున్నారో తీసి బయటకు రావాలంటే అట్లా బయటకు తీసుకొస్తే అప్పుడు ప్రపంచం ముందు తెలుస్తుంది. డిస్కవర్ అమెరికా కూడా, ఇప్పుడు అమెరికా పేరు తెలియదు, కొలంబో తీసుకొస్తే తెలుసుకోవాలి. కాబట్టి ఇక ముందు ఏ సంఘమైనా సరే కవులు కూడా తమ జీవిత రాయాలి. తర్వాత తమ సాధించిన సాంస్కృతిక కార్యక్రమాలు సీనియర్లందరూ ఏదైనా దాని చక్కటి జీవిత రాస్తే ఎంతో చైత బయటకు వస్తుంది. సమాఖ్యలు కూడా తమ సంస్థ కార్యక్రమాలను రికార్డ్ చేసి బయటకు తీసుకొస్తే అది కూడా సమాజానికి ఉపయోగపడుతుంది, భావితరాలకు పనికొస్తుంది. నాకైతే ఒక భయం మొదలైంది, తెలుగు భాష ఉంటుందా. నేనైతే చాలా నిరుత్సాహకరంగా ఉన్నా. మాకు నీలా అనే ఊళ్ళో చిన్న స్కూల్లో పనిచేస్తున్నా. మా దగ్గర ముస్లిం సోదరులు ఎక్కువ, 90% మంది విద్యార్థులు ముస్లింలు, 10% హిందువులు. ఒక అమ్మాయి ఉంది, ఆమెకి ఏ పుట్ట తీస్తే అక్షరం ముక్క రాదు. ఆమె చెప్పాలంటే చాలా కష్టమైన పని. ఆమె ఇంట్లో 2 రోజులు భోజనం మానేసింది. దేనికోసం అంటే నేను ఇంగ్లీష్ మీడియం చదువుతాను, తెలుగు మీడియం చదవాలి అంటే. అంత దుస్థితికి వచ్చిన మనం తెలుగు భాషలో, తెలుగు భాషను గౌరవించడం అనేది కూడా మనకు అర్థం అవ్వటం లేదు. కాబట్టి తెలుగు భాష మీద అంటే గౌరవం పెరగాల, ఇంట్రెస్ట్ పెరగాల, బాగా ఎక్కువ మంది తెలుగు భాష చదవాలా అంటే కవుల పాత్ర చాలా ఉంది. చక్కటి కవితలతో సమాజానికి ఆదరిస్తే సమాజం చదవాలనే కోరిక ఉండి తెలుగు భాష నిలబడుతుంది, తెలుగు భాష పునరుజ్జీవం చెందుతుంది, తర్వాత వచ్చే భావితరాలకి పనికి వస్తుంది. లేకపోతే ప్రపంచమంతా ఒకటే పువ్వు ఉంటుంది, గులాబీ పువ్వు లాగా ఒకటే ఉంటుంది, ఏ పువ్వు ఉండదు, ఇంగ్లీష్ తప్ప ఏది ఉండదు. ఆ దుస్థితిలో అందరికీ భాష చనిపోయి ఎవరికి పనికిరాదు, సంస్కృతి పోతుంది, ఉపాధి పోతుంది, ఏ రకం కూడా సమాజం ఉపయోగపడడం కాదు. కాబట్టి దయచేసి మీరు చేస్తున్న పని అద్భుతం, దీన్ని రికార్డ్ చేసి వాళ్ళని రైట్ సార్ దగ్గర ఉండండి. చంద్రశేఖర్ సార్ దగ్గరకు ఉంటారు సార్ మీరు. అదే పర్వాలేదు, బాగుంది, ఇప్పుడు బాగుంది. ఇంతకుముందు కూడా ఆయన హెడ్ మాస్టర్గా పనిచేశారు, ఎయిడెడ్ పాఠశాలలో పనిచేశారు, అలాగే పద్మశాలి సంఘ స్కూల్లో పనిచేశారు హెడ్ మాస్టర్గా. తర్వాత జిల్లా పరిషత్ పాఠశాలలో కూడా హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత కూడా సమాజానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఏదైనా సరే అటువంటి మన రామ సూర్య ప్రకాష్ రావు గారిని 2 ముక్కలు మాట్లాడాల్సిన తెలుగు వెలుగు సమాఖ్య నిర్వహించే కార్యక్రమంలో ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అష్ట దిగ్గజాలు కాదు, కవి దిగ్గజములు కాదు,
ఎంతన్నా తక్కువనే. నేను కూడా ఎలాంటి వాడిని అంటే ఒక విద్యార్థి లాంటి వాడిని. నేను ఎందుకు వస్తానంటే ఈ కార్యక్రమానికి, అసలు కన్నాడి రాఘవాచారి గారు మేమిద్దరం ప్రధాన ఉపాధ్యాయులుగా పరిచయం అయిన నాటి నుంచి మాకు చాలా ఆప్తమిత్రులు. ఎప్పుడూ వెళుతూ ఉండేవాళ్ళు వాళ్ళ స్కూల్కి. వాళ్ళకేమైనా ఉంటే మా స్కూల్కి వచ్చేవారు. అనుకున్నా చాలా రోజులు ఏమి కనిపించలేదు. నేను అనుకున్నాను నేను ఎక్కువగా బయట తిరగడం లేదు, అందువల్లేమో అనుకున్నా. ఇప్పుడే తెలుసు హైదరాబాద్ వెళ్ళారు. ఈరోజు ఆయనకే సన్మాన కార్యక్రమం. నిన్ననే ఫోన్ చేశారు, ఇవాళ చెప్పారు కవి దిగ్గజం అని చెప్పి నేను ఆయనతో బిరుదుతో సత్కరించాలని చెప్పి. నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు ఎంత గొప్పవారంటే సాహిత్య రంగంలో నాలాంటి వాడు మాటల్లో ఏం చెప్పలేదు. కృతజ్ఞత భావం లేకపోతే గౌరవ భావం లేకపోతే భక్తి భావం తప్ప. మా మిత్రులు చంద్రరావు గారు, ఆయన గుర్తులేదు, చిన్నారయ్య గారు ఆయన్ని ఆహ్వానించినప్పుడు, ఆయన వచ్చినప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారు, ఇంకొక ఎవరో సినిమా యాక్టరు, ఆ రోజున మా మిత్రుడు మేము వెళ్ళాము. ఫోటోలు ప్రత్యేకించి ఫొటోస్ నేను తీసుకున్నాయి. మనం నారాయణ రెడ్డి గారు, టి శ్రీనివాస్ గారు ప్రత్యేకించి ఆ కార్యక్రమాన్ని పెట్టారు. అనేక రంగాల్లో ఇంకా పోతే నైట్ కాలేజీలో మహేష్ బాబు గారు, డాక్టర్ మహేష్ బాబు గారు లెక్చర్. నేను ఎన్నోసార్లు అంటే మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం. ఎన్నో అద్భుతమైనటువంటి సాహిత్యపరంగా ఎంతో ఆనందించేవాళ్ళం. నిజం చెప్పాలంటే ఇక డాక్టర్ వినడము, చదవడము, చూడడమే తప్ప ప్రత్యక్షంగా పెరగలిగే అదృష్టం నాకు కలరా. కారణం ఏంటంటే నేను రిటైర్ అయిపోయాను కాబట్టి. అయితే ఈనాటి కార్యక్రమంలో సార్ విషయంలో కవి దిగ్గజము, గజము అంటేనే శుభానికి, శుభానికి మంగళానికి అన్ని శుభప్రదమైనది, మంగళప్రదమైనది, చాలా విశిష్టమైనది అనేటువంటి భావన మనం ఉపయోగిస్తాం. ఆయన ఒక కవి. నేను ఎక్కడో చదివా, ఎవరు చెప్పారో కానీ రవిగాంచని చోటు కవిగాంచు అని చెప్పి చెప్తారు ఆయన కవిత్వం. అలా ఆయన అనేక రంగాలను కృషిస్తూ ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతూ నిరంతరమైనటువంటి కృషి. ఇప్పుడు కూడా ఇంకా ఈ కవి సమ్మేళనాన్ని ప్రతివారం అలా అది కొద్ది మందికే ఉంటుంది. నిజానికి ఏ రంగంలో అయినా సరే ఒక వ్యక్తి సమున్నతమైనటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని పొందాలంటే నిరంతరమైనటువంటి కృషి అవసరం. అది కూడా ఎలాంటిదంటే నిష్కామ కర్మతో కూడినటువంటి. ఇదేదో రావాలి, నన్ను ఎవరో సన్మానించాలి, నాకెవరో శాలువా కప్పాలనే ఆలోచన లేకుండా వారు అలా చేశారు. కాబట్టి అనేకమైన పుంఖానుపుంఖాలు యాక్చువల్గా మనకి ఈ రోజున మనందరం కలిసాము, ఈ రోజు మనం చూస్తున్నాము. అలా ఈ సందర్భంగా దైవ సమానకు గురుతులైనటువంటి కందాళి రాఘవాచార్య గారు ఇంకా 100 సంవత్సరాలు కూడా సమున్నతమైనటువంటి చక్కనైనటువంటి కవితల్ని ఈ సమాజానికి అందించి సమాజాభ్యుదయానికి తప్పకుండా ఆయన సేవను అందించగలరని, ఆయన ఆరోగ్యంగా ఆయన కుటుంబం అందరూ కూడా హాయిగా ఉండాలని ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా మిత్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వకమైన శుభాభినందనలు తెలియజేస్తూ మొత్తం ఓపెన్ చేయండి ఇంతే చాలు. సార్ 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 తెలుసు బాగా రావట్లేదు. సభకు నమస్కారం. సభకు నమస్కారం. నమస్కారం పెట్టాను. ఎందుకంటే అతిరథ మహారథులు అందరూ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు అన్ని టీవీలు, సెల్ ఫోన్లు, డిఫరెంట్ యాక్టివిటీస్ అన్ని వచ్చినాయి. అప్పుడు ఏం లేదు. సార్ వాళ్ళ నాటకాలు ఇవన్నీ చూడాలంటే టికెట్ కొనిపోవాల్సి వచ్చేది. అంత బ్రహ్మాండంగా ఉండేది. మెడ్రాస్ టీ నగర్ లో హీరోస్, ఫిల్మ్ నగర్ లో హీరోస్ వాళ్ళు కాదు, మన నిజామాబాద్ లో అసలైన హీరోస్ ఈ సార్ వాళ్ళు. ఈ సార్ వాళ్ళ సబ్జెక్ట్ లో నేను ఒక చిన్న సబ్జెక్ట్, అది ఎప్పుడు దగ్గర ఒక 45 సంవత్సరాలు అయిందనుకుంటా. సార్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే విని నా మెమరీలో వచ్చింది. అదిగో వినరా ఆ చప్పట్లు ఆ ధ్వనిద్వారాలే కదరా ఆకలి కొంత కళాకారులకు పంచభక్ష పరమన్నాలు. వాటి ముందు కరిగిపోకుండా ఎలా ఉండగలం? ఆ చప్పట్లే, ఆ ధ్వనిద్వారాలే నన్ను ఆకాశానికి ఎత్తాయిరా.
అహోరాత్రులు మైమరచి కళాసేవ చేశారు. ఓహో అన్నారు, అహో అన్నారు. నాటకమాడితే పని లేని వాడన్నారు. చివరికి ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని అడగకుండా డబ్బిచ్చే నాన్న పోయాడు. చివరికి మొహానికి రంగు కొనుక్కోవడానికి చెయ్యి జాపితే ఏ చేతుల్లోంచి చప్పట్లు కొట్టారో ఆ చేతుల్లోంచి రాగి కానిక కూడా రాలేదురా. గాలిడిరా ఈ చప్పట్లు, ఎండమావులురా. అందుకే దయచేసి నీవైనా వాడి దగ్గరకు వెళ్ళకరా. వెళ్తే నాలాగా మాడి మస్సైపోతావురా, మాడి మస్సైపోతావురా. సరే ఈ మాస్టర్ వీళ్ళని 40 సంవత్సరాల వెనక్కి లాక్కెళ్ళింది. వీళ్ళకి ఆ స్క్రిప్ట్ గుర్తు రావాలి అని చెప్పాను. సందర్భం కూడా రచయిత బండిపాటి వారు నాటకం పేరు భజంత్రి, పేరు గురారి. ఇంకొక టాలెంట్ బయటకు వచ్చింది చూసారా. అప్పటికి ఎంత మామూలు డిమాండ్ కాదు. సారు రచనలు అయితే అద్భుతం. నేను అప్పుడు ఆంధ్రజ్యోతి మళ్ళీ ఎగమూరు రాధాకృష్ణ గారు ఎడిటర్ గారు ఉండి స్టార్ట్ చేసినప్పుడు, సంపాదకులు ఉన్నప్పుడు సారు రచనలన్నీ మా దగ్గర బ్యానర్ ఐటమ్ లో వచ్చాయి. సండే స్పెషల్స్ లో జనరల్ పేజ్ ఐటమ్స్ వచ్చాయి. సారీ అండి, సీఎంలు గాని గవర్నర్ గాని అపాయింట్మెంట్ అడిగితే ఈవెన్ మా ఎడిటర్ గారు రామచంద్రమూర్తి గారు లైన్ లోకి వచ్చారు. ఏమ్మా ఏం చేస్తున్నా అంటే, సార్ ఆఫీస్ లో ఉన్నాను, నేను ఒక చెక్కు పంపిస్తున్నాను, గౌరవంగా తీసుకెళ్లి కందాలయ రాఘవేతారని వచ్చారు, సగౌరవంగా మీరు తీసుకెళ్లి ఆయనకి ఇచ్చి ధన్యవాదాలు చెప్పి రావాలి అన్నారు. సార్ చెక్కు తీసుకొచ్చి ఇచ్చాను మీకు ఇంటికి, గుర్తుంది. ఆంధ్రజ్యోతి తరఫున నేను వెళ్ళి స్పెషల్ దీపావళి బ్రహ్మాండంగా సార్ రచనలు వచ్చాయి. ఇంకా భీష్మ పితామహ ఎక్కడున్నాడో అలాగే చూడలేదు, కానీ కళారంగంలో మాత్రం సార్లు వీళ్ళందరూ భీష్మ పితామహులు. ముఖ్యంగా ఏంటంటే మాస్టర్ గారు తెలుగు వెలుగు సమాఖ్య స్థాపించి పెట్టా కదా, ఒక్కొక్క పుల్లం తీసుకొచ్చి పేర్చి సాహిత్య సేవ చేస్తా ఉంటే, గూడు కట్టి సాహిత్య సేవ చేస్తుంటే అటువంటి అద్భుతమైన వేదిక చేస్తారు. సుదీర్ఘ ప్రయాణం 40 సంవత్సరాలు సార్తో పరిచయం. ప్రతి సాహిత్య కార్యక్రమాల్లో సార్ ఉంటుంది. ఇంకా అందరికి నాకు ఈ అదృష్టం, సార్లు వీళ్ళని చూసి నాకు ఎంతో పని ఉంది, అయినా కానీ అయిపోయారు. ఈ ముక్కలు రెండు చెప్పిపోయారు. తీసుకెళ్ళాలి. కృష్ణ జెడ్ చేతో అప్పుడు చిన్న పాప, వాళ్ళ డాడీ దూతంగా ఎస్పీ మన దగ్గర. వీళ్ళ అన్ని స్క్రిప్ట్లు అన్ని చూసి వీళ్ళతో మాట్లాడించి ప్రోగ్రామ్స్ అన్ని సార్ ఉమేష్ కుమార్ వాళ్ళ ఇంట్లో పక్కనే మా ఇల్లు సార్. అది వెనకాల మొత్తం పేరెట్ ఉండే. సార్ వాళ్ళు మధ్యరాత్రి వరకు వీళ్ళు ప్రాక్టీస్ చేశారు. వెనకాలంతా చెట్లు అన్ని మొక్కలు ఉంటుండే. ఈసారి స్క్రిప్ట్ పట్టుకొని ఈ మొక్కతో మాట్లాడుతుండే, ఈసారి స్క్రిప్ట్ పట్టుకొని ఈ మొక్కతో మాట్లాడుతుండే. తెల్లందాక ఇవన్నీ ప్రాక్టీస్ చేసేవాడు. తెల్లారి స్టేజ్ ప్రోగ్రామ్ ఉండేది, బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్. బాలభవన్ అంతా కూడా అక్కడ మురళీకృష్ణ కళానిలయం, గౌతమ్ కళా సమితి, వీళ్ళంతా కూడా ఒక పెద్ద బ్యానర్ ఉంటుండే. పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుండే విపరీతంగా. ఇప్పుడు వేరే ఎంత అంటే ఒక పెద్ద మహా జాతర లాగా ఉండేది. అంత కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయి ఆ వేదిక మీద. ఇప్పుడు బాలభవన్ ముందుకు వెళ్తుంటే అది మహిళా పేకాట కేంద్రంగా కళ్ళు నీళ్ళు వస్తాయి అక్కడ చూస్తే. లేడీస్ లో పిలిచారు. కళా సాహిత్యం అప్పుడు ఆ కళలో నీళ్ళు వస్తాయి. అంత మంచి సాహిత్య వేదిక ఉండేది. దుర్భరం పట్టిపోయింది. అప్పుడు బాలభవన్ అంటేనే వీళ్ళంటే బాలభవన్. దేవి సోమయాజులు అంత మంచి కళాకారులు, పెద్ద పెద్ద కళాకారులు, దిగ్గజాలు అందరూ కూడా వచ్చారు. ఎంతగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ వేదిక స్థాపించినందుకు సార్ కూడా కృతజ్ఞతలు. తెలుగు వెలుగు సమాఖ్య తరఫున ఇంతమంది ఒక వేదిక చేస్తున్న సార్ అలా కృషి ఇంకా అద్భుతం. థ్యాంక్ యూ అన్నట్టు. ఊపినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, హితులు, సన్నిహితులు, అత్యంత ప్రేమికులు, ఎవరికి ముందు మాట కానీ పీఠిక కానీ ఏదైనా సరే రాయగలిగినటువంటి సమర్థుడు. బహుశా మీరన్నట్టు నిజామాబాద్ జిల్లా సాహిత్యానికే
భీష్మాచార్యులైనటువంటి మా మిత్రులు అత్యంత ఆప్తులు చందన్రావు గారిని చిన్న శాలువతో సత్కరించవలసిందిగా అందరికీ కోరుకుంటున్నాను. కూడా ఎంతో ఓపికగా అందరూ చెప్పిన మాటలన్నీ విన్నాము. 1980కి వెళ్ళిపోయాం లాస్ట్కి, మళ్ళీ అక్కడి నుంచి ఇలా వచ్చాము. మధ్యలో వచ్చినటువంటి అనుకోని అతిథి కూడా అద్భుతమైన ప్రసంగం చేయడం చాలా సంతోషంగా అనిపించింది. అనుకోలేదు, వెళ్ళిపోయేవాడిని పట్టుకొచ్చాను నేను. అంతకంటే ముందు ఈ సాహిత్యం పట్ల నాకు కూడా ఉంది. నేను ఆర్టిస్ట్ని. బోధనలో ఒక వేదిక మీద సారు మేము ఇద్దరం పోటీ పడినాం. అంతకుముందు ఒకసారి సార్ నేను మిమిక్రీ నేర్చుకుంటాను సార్ దగ్గర పోయినా. ఇంకా సార్ పర్మిషన్ ఇస్తే ఒక ముక్క చెప్తాను. అక్షర కిరణం మీద సబ్జెక్ట్. అప్పుడు అక్షర కిరణము ఇంకా సుడిగా లెక్క నడుస్తూ ఉంది. సార్ మేము ఇద్దరం కాంపిటీషన్ లో వెళ్ళినాం. ఇంకా అది మరి జడ్జిలు ఏమన్నా తప్పిదం చేశారో ఏం చేశారో, నాకు మొదటి బహుమతి ఇచ్చారు, సార్ రెండో సెంటాన్స్ స్కూల్ సార్ బోధన్. ఏమో చేసినావు మ్యాజిక్. అంటే నేను ఎందుకు మిమ్మల్ని అడిగానంటే నెక్స్ట్ చేయబోయేటువంటి సమావేశాలకు మిమ్మల్ని పిలవాలని ఉద్దేశం. అయితే అప్పుడు మన దగ్గర జ్యోతి ఆర్కెస్ట్రా ఉండే, అదైతే గుర్తుండే. అప్పుడు స్టార్టింగ్ నుంచి ఇక మధ్యలో వచ్చి ఇక అందరు కళాకారులు కొందరు డిఫరెంట్ యాక్టివిటీలో కొందరు చనిపోయారు, కొందరు ఉన్నారు. అప్పుడు నేను చిన్న పిల్లలు సార్ వాళ్ళు అందరూ ప్రాక్టీస్ చేస్తుండే. ఇక అట్లా సాహిత్యం అట్లా టచ్ అవుతుంది. సంతోషం మీరు రావడం. ఇప్పుడు TWJ స్టేట్ కౌన్సిల్ మెంబర్. 3-4 నెలల క్రితం నుంచి ఉంది ఈ కార్యక్రమం. అసలు యాక్చువల్గా తెలుగు సమాఖ్య ద్వారా నిజామాబాద్లో ఇందూరు దిగ్గజాలని ఒక ప్రోగ్రాం పెట్టాలని చాలా ప్లానింగ్లో ఉంది నేను. అది ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. దాంట్లో సంశయం ఏమొచ్చిందంటే దిగ్గజాలు ఎంతమందికి చేయాలో ఏం చేయాలా. 34 మంది చేరారు లాస్ట్కి. సరే 34 మందికి చేద్దామని చెప్పేసి అనుకున్నాము. అది కొద్దిగా పక్కన పెండింగ్ పెట్టాను. రెండవ విషయం ఆనంద్ గారు చెప్పారు. ఇప్పుడు 31 మంది పేర్లు సేకరించారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, వాళ్ళ వివరాలు, వాళ్ళు రాసిన పుస్తకాలన్నీ రెడీ చేశాను నేను. ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. అవన్నీ చేసిన తర్వాత ఆనంద్ గారు చెప్పినట్టు ఒక బుక్ ఓపెన్ చేయడానికి రెడీ చేస్తున్నాను నేను. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది అందరి సహకారంతో. మరి ఈరోజు ఇటువంటి కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు రావడంతో అందరూ కూడా నిజంగా అభిమానంతో ఇంత దూరం వచ్చారు. ఇంతసేపు మీరు కూర్చొని ఓపికగా విన్నారు. నిజంగా ఒక పండగలా జరిగింది ఈ కార్యక్రమం. వేలాది మంది ఉన్న రాజీవ్ గాంధీ ఆడిటోరియం కంటే ఈరోజు చాలా అద్భుతం అనిపించింది. మరి సన్మానాన్ని అందుకున్నటువంటి మా మిత్రులు, శ్రేయోభిలాషులు, హితులు, సన్నిహితులు, అన్నిటికంటే మించి అత్యంత ఆత్మీయులు నాకు రాఘవాచార్య గారు. హైదరాబాద్లో ఉన్న ఆయన లింగపల్లిలో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను నేను. కాబట్టి MMPS ఎక్కితే వాళ్ళ ఇల్లు, MMDS ఎక్కితే మా ఇల్లు, అక్కడ మేము అలుగుగా ఇల్లు. కాబట్టి ఎప్పుడు టచ్లోనే ఉంటామన్నమాట. అటువంటి విశిష్టమైన వ్యక్తికి సన్మానం చేయటం అనేటువంటిది తెలుగు సమాఖ్య గర్వకారణంగా పేర్కొంటూ వారిని సన్మాన గ్రహీతను శ్రీమాన్ కందాడే రాఘవాచారి గారిని, మన దిగ్గజం కవి దిగ్గజం గారిని వారి సందేశంలో వస్తుందో. ఈరోజు నిజానికి ఈ సన్మానం జరిగింది నాకే అని ఆనందం. ఎందుకంటే కందాళయ రాఘవాచారి అద్దంలో ప్రతిబింబం మాత్రం. ఈ సన్మానం అక్షరాల స్వీకరించింది నేనే అనుభవిస్తున్నాను. ఆ కవి దిగ్గజం కూడా సగం ఆయన కవినే దిగ్గజంగా ఫీల్. రెండవది ఏంటంటే మా స్నేహానికి ఇది స్వర్ణోత్సవం. మేము కలుసుకొని 50వ సంవత్సరం అనిపిస్తుంది. రెండవది అతడు నేను కలుసుకున్నది కూడా విచిత్రమైనటువంటి సన్నివేశం ఏమిటంటే మేము బస్ స్టాండ్లో కలుసుకున్నాం. బుక్ స్టాల్ అతను బుక్ స్టాల్ రావడం, పత్రికలు కొనడం, నేను చూడడం బాగానే జరిగింది. ఒకరోజు 2 సార్లు కవి సమ్మేళనంలో ఆయన ఆర్య సమాధిలో కవిత్వం జరుగుతుంది. నేను చివరిలో ఎక్కడో గేటు దగ్గర నిలబడి చూస్తుంటే సూర్యప్రకాష్ సార్, రాఘవాచార్య గారు ఇద్దరు చూసి
నువ్వు మొన్న కూడా మీటింగ్కి వచ్చిన 2 సార్లు కనబడ్డావు, మాకు ఎవరు వస్తలేరు, లేక నువ్వు వచ్చిన రావాలి కదా. అక్కడి నుంచి 2 అడుగులు వేసి 3 అడుగులు పత్తాలు కూడా వెళ్ళిపోయాను. నాకు స్టేజ్ ఇవ్వరా నేను రాను సార్. కలిసి కవి సమ్మేళనాలకు వస్తావు, గేటు దగ్గర నిలబడుతావు, కడుతూ వీటితో మళ్ళీ చూస్తూ కనబడవు ఎందుకు అని చెప్పి మిత్రుడు అడిగితే నాకు స్టేజ్కి బాగుంది. ఏం కాదు నువ్వు రా. ఇంతకుముందు సూర్యప్రకాష్ కూడా అట్లనే అన్నాడు, ఇప్పుడు మమ్మల్ని భయపెడుతున్నాడు ఆయన. కాబట్టి నువ్వు రా అని చెప్పాడు. అంటే ఆ విధంగా బస్ స్టాండ్లో కలుసుకున్న మేము ఆ బస్సులో ఉన్న డ్రైవర్ కండక్టర్ స్నేహంగా కలుగుతున్నాం. ఎంత అద్భుతమైన ముహూర్తంలో కలుసుకున్నామో తెలియదు, కానీ నా కవిత్వాన్ని చూసి ఇది ఇలా కాదు అని చెప్పిన ఘటనలు చాలా ఉన్నాయి. ఆయన చెప్పిన చాలా సందర్భాలు చెప్పాడు, ఈ పదం బాగలేదు, ఇది తీసేసి కింద పెట్టి తీసి మీద పెట్టని చెప్పి. ఆయన ముందు సరే అనేవాడు, ఆయన వెనక మళ్ళీ నేను రాసుకున్నట్టు రాసుకున్నాడు. ఆయన నన్ను చెప్పిన వినవు. తర్వాత ఒక కవిత రాసిన తర్వాత ఆయన రాసిండు అంటే శిలాక్షరం. ఇక టైప్ కొట్టి జీమెయిల్ ఎట్లయితే అడ్రస్ కొట్టి సెండ్ కొడతాం, బాణం కొడుతాం, అట్లా పంపించేస్తాం. నేను మొత్తం కవిత మొత్తం క్లియర్ చేసినాక పోస్ట్ ఆఫీస్ ఇద్దరం కలిసి వాకింగ్ వెళ్ళేవాడు. పోస్ట్ ఆఫీస్ దాని నోట్లో చేయబెట్టిన తర్వాత ఇక్కడ ఒక పదం డౌట్ వస్తుంది, మళ్ళా తీసి మళ్ళీ ఇంటికి వచ్చి ఆ కవర్ చింపి కవిత మొత్తం రీరైట్ చేసి ఒక కవితను 20 సార్లు 22 సార్లు 30 సార్లు దిగ్గనే చాలా ఉంది. ఉండను ఏం కాదు, ఉండను కావు ఆయన ఎన్నిసార్లు బతిలాడుతున్నాను. ఆ అలవాటు ఇప్పటికీ పోలేదు. ఈ వాడు కవి దిగ్గజం అని చెప్పి ఏదైతే డిక్లేర్ చేసిందో ఆయన వారికి అందజేశారో ఇది నా అదృష్టంగా భావిస్తాను. దీనికి కూడా చంద్ర సార్ ఒక గొప్ప ప్లాన్ ఏమిటంటే కవి దిగ్గజాలు సాహిత్య దిగ్గజాలు అనే పేరుతోటి 30-40 మందికి పురస్కారాలు చేరుకున్నాను. ఇక్కడ నిజామాబాద్ పరిస్థితి ఏమైందంటే గజం ఒక కవి ఉన్నాడు, ప్రతి గజానికి ఒక కవి ఉన్నాడు. కాకపోతే ఏమిటంటే కవుల ఎందు మంచి కవులు లేరయా విశ్వదాంతరాలు ఉన్నారా అంటే చాలా మంది ఉన్నారు కవులు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చంద్రశేఖర్ కవి, పురం శంకర్ కవి, మరో శంకర్ కవి, బోలా శంకర్లు అందరు కవులే. కానీ ఇక్కడ కవులు ఎంతమంది, ఆయన ఏకధార ఎంతమంది చదివిను. ఒకసారి డాక్టర్ సార్తో నేను అన్నాను, ఎందుకంటే ఆయన కాసాలా చెప్పినట్టు పిలవలేదు. డాక్టర్ సార్తో ఒక మాట అన్నాను, ఆ పుస్తకం మీద ఓపెన్ మా హార్ట్ తోటి సమీక్ష పెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎంతసేపు మనం ఏం చేస్తున్నామంటే గ్రంథ సమీక్ష అని చెప్పి సాహిత్య సభలో మనం పీడేస్తున్నాం కాదు. గ్రంథ సమీక్ష అని ఒక కార్యక్రమం పెట్టుకొని ఓపెన్గా బాగా స్టడీ చేసిన వాడితో మాట్లాడుతుంటే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది. అట్లాగే ఆయనతో స్నేహము, ఆయన తర్వాత నా జీవితంలో ఎదురైన అనేక సమస్యల పట్ల కూడా ఇక్కడ చెప్పుకోవాలి. విషయం అనేక విషమ సమస్యల్లో కూడా ఒక పరిస్థితిలో నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్న పరిస్థితిలో కూడా నన్ను కాపాడింది ఆయనే. ఏమున్నది పోతే పుట్టుకొని పోతుంది, తర్వాత ఏముంటుంది చెప్పండి. అనేక సందర్భాలు ఓదార్చి ఓ దారిచ్చి ఒక నన్ను ఇవాళ నిలబడడానికి కారణం ఆయన. మిత్రుడుగానే కాదు, నాకు నిజంగా ఏదైనా పితృతుల్యుడు ఆయన. కాబట్టి అటువంటి కందాల రాఘవాచార్యతో వెంట కవి అని చెప్పి ముందులో ఎవరు వేసుకుంటున్నది, కానీ ఆయన వెంట కవిని మాత్రం వెంట మాత్రం ఉన్నాను. అనేక సమస్యలు, అనేక హాస్యరస సన్నివేశాలు ఇవన్నీ కలిసి పంచుకున్నటువంటి వ్యక్తులు. మా స్నేహానికి ఇప్పుడు నిజానికి మేము కలుసుకున్నప్పుడు మా ఇద్దరి వయసు 30, ఇవాళ ఇద్దరి వయసు ఆయన 72, నేను 70. ఈ సన్నివేశంలో జుట్టు తెల్లబడ్డది. నారాయణ రెడ్డి గారు ఒక మాట అన్నారు, చందన్ జుట్టు ఓడింది కానీ నీ జుట్టు ఓడది ఉంటుందని చెప్పారు. అటువంటి కందాళ రాఘవాచార్యకు వెంట ఉండే అదృష్టం నాకు కలిగినందుకు సంతోషిస్తున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే వారి కుటుంబంలో సభ్యుడిగా ఆయన సోదరుడిగా పుట్టాలని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వారి స్పందన అందరికీ తెలియజేస్తుంది. మనకు సమయం తెలియదు, సూర్యాస్తమయం సూర్యోదయం ఇవన్నీ కాలంతో పని లేదు. అయితే రాష్ట్రపతి గారు సభలో ఉన్న ఆనంద్ చంద్ర విజయనగర్ గారు కాసర్ల మా నరసింహము వాళ్ళ నాన్నగారు బాగా మాకు దండిగుట్ట దండి మిత్రుడు వారు మా హెడ్ మాస్టర్ గారు శంకర గారు
చంద్రశేఖర్ మా శిష్యుడు శ్రీనివాస్, మా ప్రభువు క్రికెట్ ప్రభువు 390 నేను రాష్ట్రపతి గారు గుప్తత ఆప్తత మూడు ముక్కలు చిన్నగా చెప్తాను. మహేష్ బాబు గారు మా మామగారు మాకు గురువు గారు 2 సబ్జెక్టులు చెప్పేవారు, లెక్కలు తెలుగు. నేను లెక్కల్లో చాలా బలహీన. ఫస్ట్ లెక్కల పేపర్ ఇచ్చేవాడు సార్, రాఘవా అని ఇచ్చేవాడు. లాస్ట్కి ఇచ్చేవాడు పేపర్. ఫస్ట్ 98 వచ్చాయి వాళ్ళకు. అదే నీకు 0 వస్తుండే కానీ 1 వేసిన 1/100 1/100 ఇట్లనే మాట్లాడేవాడు. అరే 1/100 కింద 100 ఉంది చూసినావా, మీద కూడా 2 సున్నాలు వచ్చేటట్టు చేసుకో. 100/100 వచ్చిన ముందే నీకు అడ్వాన్స్ 1 ఇస్తున్నా, నువ్వు 2 సున్నాలు వచ్చేటట్టు చేసుకో. తరువాత తెలుగు పేపర్ 2 ఒకటే రోజు ఇచ్చేవాడు. తెలుగు పేపర్ ఇచ్చేవాడు. ఇంతకుముందు లెక్కల పేపర్ ఇచ్చిన లాస్ట్కు రాఘవాచార్య. ఇప్పుడు మొదలే రాఘవాచార్య. అది తెలుగులో 95 అట్లాగా వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం, పేపర్లు దిద్దే వాళ్ళం. అందరి పేపర్లు నేను దిద్దేవాడిని, నా పేపర్ సార్ దిద్దేవాడు. ఈ పేపర్ నువ్వు దిద్దుకోకు, ఇంకా 101 పోయి 100 వేసుకున్నాను. రకంగా చాలా సగం ఇంట్లో వాజ్పేయి గారి ఇంట్లో కానీ వాళ్ళ ఇళ్ళలోనే ఉండేవాళ్ళం మేము. ఊరు వదిలేదంటే మా ఇంట్లో వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ పిల్లల్ని చూడటం, వాళ్ళని షాప్కి తీసుకెళ్ళి అని కొనియటం, బిందెల్లో నీళ్లు పట్టడం. ఈ రకంగా నంది శ్రీధరరావు ఇంట్లో, భాస్కర్ గారి ఇంట్లో ఆ రకంగా ఉన్నత హై స్కూల్ జీవితం. రకంగా కవిత్వానికి కూడా ఏదో కవిత్వం చదివితే నంది శ్రీధరరావు నిన్న ఏదైనా తిన్నా నేను అంగడి బజారులో నా పెంట కుప్పపై పందులు తీమలు దోమలు. ఇది వార్త కదా, వచన కవిత్వం వార్తలానే ఉంటుంది. అందుకనే నేను టీనర్సీ ఉదాహరణే అయితే తర్వాత 4 రోజులకు కృష్ణపత్రికలో అరణ్యంలో ఆరాధన వచ్చింది. అరణ్యంలో ఆరాధన మన తిరునగర్ గారి ఇది ఎవరు కిందనేమో మూసేసిండు. సారు చదివిండు మీద అరుణోదయ రుదిరకాంతుల్లో అరణ్యాన శీతల వాయువుల్లో ముళ్ళ తుప్పుల్లో నల్లని బండరాళ్లలో రాధా మనోహరుడి పాలరాత్రులు ఓ రాయల నాటికి ఏ శిల్పి ఉరి నుండి జల్లుగా కురిసిన ప్రతిమారాజము దీపం లేదు ధూపం లేదు. అట్లా ఆ రకంగా ఎంత బాగుంది అన్నాడు. కింద పేరు కంద, ఇది వచన కవితనే అన్నాడు. అనేది సార్ ప్రత్యేకంగా పిలిచాడు. టిఫిన్ చేస్తున్నాను సార్, రే కూతారా నీ కవిత చూసిన అని. సారు మంచిగా పెరుగన్నం తీసి చేయలేదు. రే ఇది పెరుగన్నం కాదు, నీ కవిత్వంలో ఇంకా పెరగాలి అన్నాడు. ఆ రకంగా బుక్క శ్రీధర్రావు గారు ఆ రకంగా వారి ఆత్మీయత, అనంత ప్రయాణం, వీరభద్రాచారి మొదటి అది మా అమ్మ నాన్నకే కాక వీరభద్రాచారికి కూడా ఈ కవిత విని వాళ్ళ ఇంద్రు గారికి ఆహ్వానించారు. ఆ వాళ్ళందరికీ ఈ రకంగా నిత్యం కవిత్వం రాస్తున్నామంటే వారి ప్రోత్సాహం. తర్వాత మధ్యలో ఇప్పుడు వెంటగా ఇతరంగా ఇప్పుడు చందన్ నేను రాసిన కవితలు కూడా ఫైలు ఇక్కడికే తెచ్చుకున్నాను నిజామాబాద్కి. ఇక్కడికి కలిసి కూడా వెంటగా రాసిన అనేక పత్రికలు ఎక్కువ దాశరథి గారు పోయినప్పుడు, సినారే పోయినప్పుడు, అజంతా పోయినప్పుడు ఎక్కువ ఎలిజీలు ఉన్నాయి. తర్వాత ఇంకేం చెప్పకు లాంటి ఏది హాస్య కవితలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతి అప్పుడు ఏది కొత్త కళాల్లో వచ్చేది. ఇంకేం చెప్పకు అని ఏది పిలుకకు జ్యోతిష్యం గురించి చెప్పకు, పోలీసుకు లాఠీ కథలు చెప్పకు, చివరిలో ఇక నీ గురించి నాకేం చెప్పకు అని. ఈ రకంగా అనేక కవితలు కలిసి రాయడం దాదాపు 100 వరకు ఉంటాయి. దాంట్లో కొన్ని కలిసి ఇద్దరి బగలోనే వస్తుంది. ఇంకోటి విశ్వధ్యానం అనేది, ఇంకోటి టీటీపీ అవుతుంది. అది రకంగా ఇక చెప్పుకుంటూ పోతే అర్ధరాత్రి
ఇప్పుడు మళ్ళీ నిజామాబాద్లో మేము మా తర్వాత తరం విస్తృతంగా రాసే కవులు ఉండరేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు మన కాసర్ల రాయటమే కాదు, ఆయనే మొన్న ఆ మధ్య ఒక 15 days క్రితం కాసర్లది కవిత కూడా వచ్చింది. అప్పుడప్పుడు ఆయనే వస్తుంది, అది ఒక సంతృప్తి. ఒకటి రాయటం, పత్రికలకు పంపడం, అప్పుడప్పుడు పుస్తకం వేసుకోవడం. పుస్తకం వేసుకుంటే ఏం చేసుకుంటాం మనం, 1000 వేసుకుంటాం. కానీ పేపర్లో కవిత పడితే లక్షల కాపీలు, తర్వాత మళ్ళీ నెట్లో కూడా వెళ్ళిపోతాయి, విషమంతా పోతాయి. ఆ రకంగా ఈ మా తర్వాత కాసర్లు మాత్రమే ఆ పద్ధతిలో ఉన్నాడు. అది మాకు ఇట్లాగే వెంకాయల కానీ శ్రీనివాస కానీ వాళ్ళు పంపితే వేస్తారు, పంపకపోతే ఎట్లా? పంపితే లాటరీ కొంటే కదా నీకు భాగ్యలక్ష్మిలో ఒకటి అప్పుడు ఉండేది కదా, భాగ్యలక్ష్మి కళ్ళెమా కొనేవాడికి బంపర్ ప్రైజ్ వచ్చింది. అరే నాకు రాకపోయినా నువ్వు కొంటే కదా వచ్చేది. లాటరీ కొంటే ఆ లైన్లో నీకు వచ్చావు. అట్లాగే మనం పంపాలి, వాళ్ళు చూసి వేస్తారు. కాబట్టి ఒకటికి 4 సార్లు మనం సవరించుకో. అజంతా లాంటి వాడు కవిత్వం ప్రింట్ అయినాక చింపేసేవాడు. ఆయననే దాంట్లో డెస్క్లో ఉండేవాడు. నాకు నచ్చలేదనేవాడు. అంటే ఆ రకంగా మనం 3 నడుస్తుండాలి. నిత్యం రాయటం, పత్రికలకు పంపటం, పుస్తకం వేసుకోవడం. ఆ రకంగా అందరూ ఇంకా మిత్రులు ఎవరు ఒట్టి చేతులతో పోలేదు చంద్రసాగర్. అది అందరి వాయినాలు అన్నట్టుగా అందరి చేతుల్లో శాలువా అన్నట్టు చంద్రసాగర్. ఈ గది చిన్న గది ఉన్నా నాకైతే విజయనగర సామ్రాజ్య రాయలసీమ అష్టదిగ్గజాల సభలాగా ఉంది. నాకు కవి దిగ్గజం అనే బిరుదును ప్రసాదించినందుకు తెలుగు వెలుగు చంద్రసాగర్, మా ప్రొఫెసర్ చందన్. అసలు ఈ గోడలు కూడా వట్టి గోడల్లాగా లేవు, చూడండి అన్ని సన్మాన పత్రాలు, ఫోటోలు. ఈ రకంగా అంటే చంద్రసాగర్ యొక్క విద్య ఏంటంటే పోటీలు పెట్టి గెలిచినాక రాజరాజేంద్ర సినిమాలో 2 పాటలు వేయించేవాడు. పొద్దున 8 ఆదివారం ఉండేది, 8కి రాజరాజేంద్ర థియేటర్లో ఒక 2 పాటలు వేసేవాడు. ఆ రకంగా నాటి 81 నుంచి మా ప్రయాణం చందన్ మా అందరిది పిల్లలతో. చంద్రసాగర్ బ్రహ్మపురి అంతా చంద్రసాగర్ ఇల్లే. చంద్రసాగర్ 2 టీ తాగిపోయాడు. అట్లా 4-5 ఇళ్లలో టీలు అయ్యేవి. ఊళ్ళో వదిలినాక కూడా నేను ఎన్నింటికి వెళ్ళేవాడిని, ఇంటికి రాత్రి 2ంటికి. వాళ్ళమ్మ వాళ్ళ నాన్నగారు అది మన ఇజ్ మాస్టర్ వైజ్ కొలంబియా అవి గ్రామ్ ఫోన్ పెట్టేవాడు. అంటే అది పాత పాటలు పాత మన మల్లేశ్వరి నుంచి కొలంబియా ఘంటసాల పాత పాటలు. ఇది పలుకరాదంటే తెలుగు అట్లాంటి పాటలు చాలా. ఒక సినిమా సెట్ పెట్టి అసలు వీళ్ళు ఇల్లే పెద్ద సాంస్కృతిక ఇది. మధు గాని చంద్ర గాని వీళ్ళ 3 త్రిమూర్తులు ఉండటం వల్ల అసలు ఇదే మనం మన ఆంధ్రాలో కానీ తమిళనాడులో కానీ ఉంటే మన చంద్రసాగర్కి గండవేండేరము, స్వర్ణకంకణము, గజారోహణం జరిగేది. కానీ మనం కొద్దిగా మన ముస్లిమ్స్ పాలన వల్ల అనేక రకాల దీని వల్ల మన దగ్గర గుర్తింపు అనేది కష్టం. ఆ రకంగా చంద్రసాగర్ ఇప్పటికీ అదే ఉత్సాహంతో ఈ రకంగా సభలు నన్ను ఇది కవి దిగ్గజము అనే బిరుదు ఇవ్వటము, మరి నేను దానికి తగన అంటే మళ్ళీ మిత్రుడు చిన్నప్పటి నుంచి రాస్తున్నావు చిన్నప్పటి నుంచి అని. చిన్నప్పుడు అంటే నేను అది పొడుపు కథలు రాసేవాడిని. అది ఒక పంటట, దాని చెట్లు కూడా ఎండునట, దానితో పువ్వులు వికసించునట. అది ద గ్రేట్ సిరిసిల్ల ఆచి నృసింహాచార్యులు, ఆయన మన భారతదేశంలో చాలా గొప్ప మహాపండితుడు. ఆయన ప్రశంసించేవాడు. మంత్రమైన ప్రయాణం. ఇంకా మీరందరూ కూడా మా కాసర్ల, మా కంట్యాల, మా శ్రీనివాస్, మా జనరేషన్ తర్వాత వీళ్ళంతా మాకు ప్రేరణ. ఎందుకంటే వాళ్ళు అంటే నాలో ఒక శక్తి ఉన్నది. ఏం శక్తి అంటే నేను ఎవరి ముందరికి పోతే వాళ్ళ శక్తి నాకు వస్తుంది. ఇప్పుడు కాసర్లోని కవితా శక్తి, గంటయాలూరి కవితా శక్తి, మా శ్రీనివాస్ కవితా శక్తి, మా వీళ్ళ యువతరం కవితా శక్తి
ఇప్పుడు చందనం ఇంటికి పోయినా చందనం ఇంటికి పోగానే పుస్తకాలే కనిపిస్తున్నాయి. మనుషుల ఇల్లు, పుస్తకాల ఇల్లు అని ఒక టైటిల్ దొరికింది నాకు. మనుషుల ఇల్లు, పుస్తకాల ఇల్లు అంటే లైబ్రరీ అంటాం. అది కూడా ఇల్లు కూడా లైబ్రరీ అయిపోయింది చందన ఇల్లు. మనుషులు చందనుడు హృదయుడే, కానీ పుస్తకాలు ఎన్ని పుస్తకాలు, ఎన్ని ఈవెంట్లు. సినారే వర్షతో వచ్చినటువంటి ఈ సీతారాం నగర్ కాలిని చందన్ రావును వెతుక్కుంటూ సినారే వచ్చాడు. అది ఆ రకంగా మామూలుగా జరగదు. చందన్ బాగా చందను ఇంటికి వెళ్ళే ముందు మా ఇంటికి వచ్చి చందన ఇల్లు ఎక్కడ అని అడిగాడు నాకు. నారాయణ రెడ్డి గారు ఇంటికి వచ్చారు పాప. ఇంటికి వచ్చి కారు ఆపి లోపలికి వస్తే ఎవరు సార్ అంటే రెడ్డి సార్ అన్నాను. ఎందుకంటే కపిలవాటిలో అంతకుముందు పరిచయం చేసుకున్నాను. ఇంటికి బాబుకి ఇక్కడ చందన్ ఉంటాడు కదా, నీకు తెలుసు కదా ఇల్లు ఎక్కడ అంటే ఆయన ఎప్పటి కారులో వెళ్ళాను చందన్కి. ఆ రోజు ఇంటికి వచ్చారు ఆయన వల్ల నేను నారాయణ రెడ్డి గారిని పక్కన చూడాలి అవకాశం. ఇప్పుడు లక్ష అయింది. ఇప్పుడు చందన్ గురించి వచ్చిన మాట కవిత్వం లేదు. 2 లైన్లు శంకరాభరణం సినిమా వచ్చింది. వంశీ వర్కిలీ అవార్డు శంకరాభరణం వర్కిలీ. దాని మీద 2 క్యాప్షన్ రాయాలి. క్యాప్షన్ దానికి తనకు మొదటి బహుమతి వచ్చింది. రవీంద్ర భారతిలో ప్రోగ్రాం స్టేజ్ మీద మన సోమయాజులు, విశ్వనాథ్, బాలసుబ్రహ్మణ్యం, ఈయన వెంట మన చంద్రప్రకాష్ వెళ్ళాడు. వైజయంతి మాల స్కూటర్కి ఇచ్చింది ఈయనకి. వైజయంతి మాల స్కూటర్కి ఇచ్చింది. ఫోటో ఉండే మొన్నట్టు ఫోటో ఉంది ఇంకా ఆయన దగ్గర. అయితే బ్రాహ్మణుడికి ఏ నూనె దానం చేసినట్టు అయింది. ఆ పరిస్థితిలో దాంట్లో పెట్రోల్ నడిపించలేరు. చంద్రప్రకాష్ సారు అక్కడనే దాన్ని ఇది చేసి క్యాష్ తీసుకొని ఏమి క్యాప్షన్ రాశారు. అది చంద్రుడికి వ్యాసం. అయితే ఆ రకంగా చందన పదాలు సహజమైనవి. వీరభద్రాచారి గారు కూడా ఆయన కేవలం SSC వరకే చదివారు చందనం. డాక్టరేట్లు కానీ నేను ఎంఏ చేశాను ఎక్స్టర్నల్. కానీ మా మిత్రుడు అంతా లేకుండా ఆయన సహజంగా అధ్యయనం వల్ల, పాండిత్యం వల్ల అనేక, ఎందుకంటే హిందూరు భారతీయ సమావేశాల్లో మాకు సప్తాహాలు జరిగేవి. అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్యకాలం ఒక మెంబర్ ఉండేవాడు వీరభద్రాచారి గారు. మేము వాళ్ళకు సేవ చేసే అవకాశం ఇంకా రిసెప్షన్. మేము కవిత్వం కూడా చదివేవాళ్ళం కాదు. స్టేజ్ మీద పోయి దాశరథి గారు, లత గారు, నల్లూరి రామకృష్ణమాచార్య, తర్వాత జాషువా, తర్వాత మన కుందుర్తి, జ్వాలాముఖి, శివారెడ్డి, సినారే, విజయవాడ గోపాలరెడ్డి, వీళ్ళందరికీ పొద్దున తలుపు తట్టి శాంతి నివాస్ లాడ్జిలో కుందుర్తిని ఉంచారు. పొద్దున తలుపు తట్టి పేస్ట్ మీద పేస్ట్ చేసి పెట్టేసి కింద బృందావన హోటల్ అని ఒకటి ఉండేది. ఆయనకి దోసేమని ఇద్దరు కలిసి రిక్షాలో సభకు వెళ్ళేవాళ్ళు. ఏమైనా నువ్వు కవిత్వం చదవాలి 6కి మళ్ళీ దింపేవాళ్ళం మధ్యాహ్నం భోజనం. ఏమైనా నువ్వు కవిత్వం చదవాలి ఎదుగుతాను కవిత్వం పెద్దవాళ్ళు చదువుతారు. నువ్వు చదువు అంటే అప్పుడు ఆయనకు వినిపించింది అరణ్యంలో ఆడాలి. ఈ రకంగా అసలు సొంత కృషి కన్నా వీళ్ళందరితో తిరిగినాం కాబట్టి వాళ్ళ శక్తి మనం ఇప్పటికి కూడా కూర్చుకుంటున్నారా. కాబట్టి ముఖ్య అధ్యయనం శేషేంద్ర వాళ్ళ ఉత్తరాలు ఇక్కడే నిజామాబాద్ ఫైల్ నుండి పాడైపోతాయని నేను ఏం చేస్తున్నా అంటే వాటిని ఫేస్బుక్ లో పెట్టేస్తున్నా. కాసర్లో చూస్తుంటారు చాలా మంది, 30 మంది చూస్తుంటారు. శేషేంద్ర ఉత్తరము, తర్వాత ఆంధ్రజ్యోతి తోటకూర రఘు అసోసియేట్ ఎడిటర్, ఆయన మీ దుఃఖితనేల ప్రచురణ ఇంకా కవితలు పంపండి అన్నారు. ఆంధ్రభూమిలో కవితకు వస్తే 40 రూపాయల మనీ ఆర్డర్ స్లిప్ నా దగ్గర. తర్వాత ఈ రకంగా వేగువంటి వారి ఉత్తరాలు అన్ని ఫేస్బుక్లో ఉన్నాయి. కొన్ని పెట్టాలి. ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మా బొక్కసం అంటే సాహిత్య బొక్కసం, సన్మాన బొక్కసం, మైత్రి బొక్కసం. వాళ్ళ నాన్నగారు కూడా అది సూపరింటెండెంట్ తేయాక్ తోటలు. వీళ్ళు చాలా తిరిగారు. చివరికి నిజామాబాద్లో వీళ్ళు చాలా అలేబీడు ఇట్లాంటి ప్రదేశాలు, చారిత్రక ప్రదేశాలు అనేకం చూశారు. చివరికి మన ఇందూరులో ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి స్థిరపడ్డారు. చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు.
తేనీరు తాగించిన మా సోదరికి, ఎందుకంటే ముఖ్యం అది వారికి కూడా ప్రత్యేక మా అనంతమైన ప్రయాణంలో అనేక డి శ్రీనివాసు సంతోష్ అనేక సన్మానాలు జరిగినాయి. తెలుగు వెళ్ళి ఈరోజు కవి దిగ్గజం కవితల కార్ఖానా సూర్యప్రకాష్ గారు ఇచ్చిన అలవోకగా పిలిస్తే వచ్చింది. ప్రత్యేక సభ పెట్టలేదు కానీ ఆ రకంగా రోజు రాసే వాళ్ళం కాబట్టి కవితల కార్ఖానా కొత్తదా పాతదా అని కొత్తది అనేవాడిని నేను. చదివే కొత్తదా పాతదా కొత్తది చదువు. ఈ రకంగా ఈ అవకాశం విలువ సభకు ధన్యవాదాలు. బాల సాహితీ రెడ్డి రాఘవయ్య గారి జయంతి. ఆ పేరులో రాఘవయ్య, ఈ పేరులో రాఘవాచార్య. ఆ సందర్భంగా రెడ్డి రాఘవయ్య గారితో చక్కటి సంబంధం కలిగిన మహేష్ బాబు గారు వారిని సత్కరించడం, ఇవన్నీ ఒకదానికోటి లింక్. ఇక ఇంకా చెప్పండి. ఈనాటి కందాళ రాఘవాచార్య గారి యొక్క సన్మాన సభకు హాజరైనటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి విపి చంద్రరావు గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా బావగారు మహేష్ బాబు గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాసర్ల డాక్టర్ కాసర్ల నరేష్ రావు గారు, డాక్టర్ మహేష్ బాబు గారు చెప్పండి డాక్టర్ బావగారు మా బావ డాక్టర్ మా బావ. అలాగే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా పక్కన పెట్టి, ఎన్ని కేసులు ఉన్నా కోర్టులో ఉన్నా సరే ఒక్క 10 నిమిషాల్లో వస్తారు సార్ అంటారు. అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటారు. మాకు అత్యంత ఆప్తులు రాజ్ కుమార్ సుబేదర్ గారు, అలాగే నిజామాబాద్ జంధ్యాల గారు అంటే గంట్యాల ప్రసాద్ గారు, వారికి కూడా మా అభినందన తెలియజేసుకుంటూ, అలాగే కందకుర్తి ఆనంద్ గారు ఫోన్ చేయగానే వెంటనే విచ్చేశారు. ఇక మా శిష్యుడికి ఒకటే ఫోన్ చేసి వస్తావా రావా అని అడిగారు. ఏం చెప్పే సమస్య లేదు సార్, ఖచ్చితంగా వస్తా అన్నారు. శ్రీనివాస్ వచ్చారు. అలాగే మన మిత్రుడు అనుకోని అతిథి అని చెప్పారు ఇంతకుముందు, ఆయన ప్రమోద్ గారు. అలాగే అనుకోని అతిథిగా వచ్చారు కానీ ముఖ్య అతిథిగా మారిపోయారు. అలాగే కార్యక్రమానికి అధ్యక్షుడు ప్రభాకర్ రావు గారు, అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంలో తోడ్పడినటువంటి వారందరికీ రామ సూర్య ప్రకాష్ రావు గారు, ముఖ్యంగా మన ఛాయాగ్రహులు నరసింహం గారు, అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నట్టుగా ప్రకటిస్తాం. అందరికీ కూడా శుభాకాంక్షలు.